ఇక్కడి క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ కూడా తండ్రి యొక్క నామమందు ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామమందు మీ అందరికీ కృప సమాధానం కలుగునుగాక అనే కృతజ్ఞత వందనాలు తెలియపరచుకుంటూ దేవుడు ఎంత గొప్పగా మనందరినీ ప్రేమించి మరలా ఒక సంవత్సరాన్ని మనకు కల్పించాడు. ఒక డిసిప్లిన్ ఆర్డర్లో రావడానికి 2 సంవత్సరాల పాటు ఈ యొక్క ఆర్డర్లో మనం వెళ్తున్నాం. గడిచిన 2 సంవత్సరాల్లో అనేక కష్టాల మధ్యలో, అనేక ఇబ్బందుల్లో, అనేక శ్రమల మధ్యలో మనం వచ్చాం. శారీరకంగా కానీ ఆత్మికంగా కానీ అనేక విషయాల్లో మనం ఏమైనామంటే కొన్ని విషయాల్లో చాలా బాధపడి ఉన్నాం. అవునా కదండి? పడినామో లేదండి? పడినాం. అయితే దేవుడు సంఘ సభ్యులమైనటువంటి మీ ద్వారా మరలా మా ముగ్గురికి ఒక అవకాశాన్ని, సంఘ పని చేయటకు ఒక అవకాశాన్ని దేవుని యొక్క ఆధారం ద్వారా ఆ యొక్క అవకాశాన్ని మాకు కల్పించారు. అదేవిధంగా ఈరోజు కూడా నాకు అల్పుడునైనటువంటి నాకు మరొకసారి దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించటకు దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. చిత్తూరు సభ్యుల ఎక్లీషియా అయినటువంటి మీరందరూ కూడా నాకు ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు నేను స్తోత్రాలు చెల్లించుకొని ఈరోజు కూడా గడిచిన 2 సంవత్సరాల్లో ఎలాగో ఒకలాగా చేసాం. తెలిసి తెలియకుండా కొన్ని అనుభవాలు ఏం చేసుకున్నామని చూసినట్లయితే నేర్చుకున్నాం. కొన్ని అనుభవాలు నేర్చుకున్నాము. అయితే ప్రియమైన సహోదరులారా, ఈ రోజు నుంచి మనకని ఒక గోల్ని ఉంచుకుందాం. ఒక గోల్. ఇప్పుడు చూడండి, ఒక ఫుట్బాల్ ఆడే ప్లేయరు ప్లేయర్స్ అంతా ఎలా ఉంటుందని చూసినట్లయితే వాళ్ళ యొక్క ఎయిమ్ మొత్తం ఎక్కడ ఉంటుందంటే ఎలాగైనా సరే గోల్ వేయాలి, గోల్ కొట్టాలి, బాల్ని గోల్ కొట్టాలి. అదేవిధంగా బైబిల్ విద్యార్థులుగా పిలువబట్టి మనం అందరము కూడా అలాంటి ఒక గోల్ మనలో ఉండాలి. దానికే సంబంధించినటువంటి ఒక పాఠం ఈరోజు మనం చూడబోతున్నాం. ప్రియమైన సహోదరులరా, మనం చూసినట్లయితే ఈ యొక్క పాఠం తలంపుగా మనం చూసినట్లయితే సంఘం యొక్క కార్యాలు మరియు లక్ష్యాలు, లక్ష్యాలు. అయితే ప్రియమైన సహోదరులారా, మనం గడిచిన 2 సంవత్సరాల పాటు అనేక పాఠాలు మనం వినుండొచ్చు. ఇలా ఈ సంఘం గురించినటువంటి ముఖ్యత్వము నేను ఆల్రెడీ ఒక పాఠం తీశాను. సంఘం గురించినటువంటి ముఖ్యత్వం, ఎక్లీషియా గురించినటువంటి ఒక ముఖ్యత్వం. అయితే ఈరోజు ఎలాంటి ఒక పాఠం ఉందంటే సంఘం యొక్క కార్యాలు మరియు లక్ష్యాలు. ఎవరు కూడా యొక్క ఆలోచనలను చెదరగొట్టద్దండి. ఒక చాలా ముఖ్యమైనటువంటి పాఠం. కారణం ఏమంటే 2 సంవత్సరాలు ఒక అనుభవంలో వెళ్ళాము. ఈరోజు ఒక అనుభవానికి మనం పొందుకోవాలి. కాబట్టి శ్రద్ధగా మనందరము కూడా శ్రద్ధ వహించి ఈరోజు యొక్క పాఠాన్ని మనం విందాం. ఫంక్షన్స్ అండ్ గోల్స్ ఆఫ్ ద ఎక్లీషియా. అయితే మన సంఘంగా మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. మనం సంఘంగా కూడి ఇక ఆదివారము వచ్చి కూర్చోవడం యొక్క ప్రధాన కారణమేమి? మనందరము సంఘంగా కూడి వచ్చి కూర్చోవడం, మనం కూర్చున్నాం ఒక సంఘంగా కూడి హాల్లో. ఒక ప్రధానమైనటువంటి కారణం ఏమి చెప్పగలుగుతారా? సంఘంగా అందరూ మారాలి. ఒక ఐక్యత, దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని నియమాన్ని పాటించడానికి. నా పాఠానికి అనుగుణంగా ఒకరు చెప్తే నేను కంటిన్యూ అవుతా. సిస్టర్ క్రీస్తు పొందుకుంటాం. ఏం చేయాలి పొందుకోవాలంటే? బ్రదర్, ఆత్మికంగా ఎదగాలి. ప్రియమైన సహోదరులారా, మీరు అన్నీ చెప్పినటువంటి పాయింట్స్ చాలా చాలా దగ్గరగా ఉంది. సంఘంగా కూడా రావాలి, ఇది కూడా దగ్గరగానే ఉంది. అయితే పాఠానికి అనుగుణంగా చెప్పండి, దేవుని నామాన్ని మహింపరచాలి. దానికి ముందు ఒకటి ఉంది, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఒక ప్రధానమైన కారణం ఏమంటే నూతన సృష్టి యొక్క ఆత్మీయ నిర్మాణము మరియు అభివృద్ధి. నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఇంగ్లీష్లో చదవండి, జోరుగా తెలిసిన వాళ్ళు చదవండి, జోరుగా.
ఎడిఫికేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద నూతన సృష్టి యొక్క ఆత్మీయ నిర్మాణము మరియు అభివృద్ధి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు చెప్పారు కదా, అందరూ చెప్పారు కదా, ఇవన్నీ కూడా ఏమవ్వాలి? ఆత్మీయ నిర్మాణము మరియు అభివృద్ధి చెందిందా? మీరు చెప్పిన విషయాలన్నీ కరెక్ట్, మీరందరూ చెప్పింది కరెక్ట్. ఆత్మీయ విషయంలో అభివృద్ధి చెందిందా? ప్రాసెసింగ్లో 2 సంవత్సరాలు చెప్పండి జరుగుతూ ఉంది. ప్రియమైన సహోదరులరా, ప్రధానమైనటువంటి కారణం ఏమంటే మనందరము ఎక్లీషియా కూడి వచ్చి కూర్చొని ఈ యొక్క సత్యాన్ని వినడం వల్ల వింటున్నాము, ఏమండి దాన్ని పాటిస్తున్నామా లేదనేది వారి యొక్క పర్సనల్ లైఫ్ గురించి మనం చెప్పగలం. అయితే అందుకే చెప్తున్నాడు ఎడిఫికేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద న్యూ క్రియేషన్ అంటే నూతన సృష్టి యొక్క ఆత్మీయ నిర్మాణం మరియు అభివృద్ధి జరిగింది. అంటే మీ యొక్క మనసాక్షిని బట్టి మీరు చెప్పగలరా, నాలో నేను నూతన సృష్టిగా పొందుకున్న రోజుల నుంచి నేను అభివృద్ధి చెందున్నాను అని మీరు చెప్పగలరా? మీరు మీ మనసాక్షిని బట్టి చెప్పగలుగుతామా? చెప్పగలుగుతామంటే ఈ రోజుటికి ఉంది, ఈ రోజుటికి చాలా మార్పు ఉంది. అయితే ప్రియమైన సహోదరుల, గడిచిన 2 సంవత్సరాల కంటే ఇది 3వ సంవత్సరం స్టార్టింగ్. గడిచిన 2 సంవత్సరాలు ఏదో ఒక అనుభవాల్లో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇప్పటి నుంచి ఒక గోల్గా మనం పెట్టుకుందామా? అభివృద్ధి చెందడం, విశ్వాసంగా రావడం, ఐక్యత కలిగి జీవించడం, వన్నెస్ మైండ్లో జీవించడం, ఇవన్నీ కూడా చెప్తున్నాం కానీ మనం చేయడం లేదు. దానివల్ల ఏం చెప్తున్నానంటే ఇది ఒక గోల్గా మనం పెట్టుకుందామా? అందుకే చెప్తున్నాడు ప్రియమైన సహోదరులరా, క్రీస్తులో అనేక కార్యములు మనం ఏం చేసుకోవాలని చూసినట్లయితే నేర్చుకోవాలి. ఇది మన జీవితానికి ఒక పునాదిగా ఉండాలి. మన యొక్క జీవితానికి ఒక పునాదిగా ఉండాలి. అయితే ఆ పునాది గడిచిన సంవత్సరాన్ని వదిలేసేయండి, గుర్తు తెచ్చుకోండి. గడిచిన సంవత్సరం నోట్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితము ఎలా అభివృద్ధి చెందుతుందని మనం గుర్తుంచుకున్నాం. ఇప్పుడు ఉదాహరణకు మనం చూసినట్లయితే సంఘంగా మనం కూర్చున్నాము. ఇప్పుడు మీరు బబులోన్లో ఉన్నటువంటి రోజుల్లో అక్కడ ఎలా జరుగుతూ ఉన్నది అది ఒక ఇమాజినేషన్గా ఒక ఆలోచన తెచ్చుకోండి. ఇప్పుడు ఈ యొక్క నూతన సృష్టిగా పిలువబడి సంఘంగా ఏర్పరచబడి ఇప్పుడు వచ్చి కూర్చొని మనం వింటున్నటువంటి ఈ కాలంలో ఆ యొక్క కాలానికి ఈ కాలానికి మనం పోల్చి చూసినప్పుడు మన యొక్క సంఘంలో ఏది కొరత ఉంది చెప్పగలుగుతారా? ఏది దీనికి వేరియేషన్ మార్పు ఏది ఉంది? పాత సంఘాల్లో మనము జీవిస్తున్నాము. అక్కడ నేను ఎలా చెప్తున్నానంటే ఆ సంఘంలో ఉన్నప్పుడు మన యొక్క ఆత్మిక స్థితి ఎలా ఉన్నింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మన యొక్క ఆత్మికమైనటువంటి స్థితి ఎలా మార్పు చెందుందా చెందలేదా? మార్పు చెందుంది. ఇప్పుడు బబులోన్లో ఉన్నప్పుడు కరెక్ట్గా ఒక 9 గంటలకు అక్కడ సర్వీస్ జరుగుతుందంటే కరెక్ట్గా 9 గంటలకు పోయి సర్వీస్ అటెండ్ చేసి తర్వాత ఇక్కడ అదేదో చేస్తున్నాము. మనం 9 గంటలకు సర్వీస్ స్టార్ట్ చేసాము, సమయానికి సర్వీస్ కంప్లీట్ చేస్తాను. మిగతా సత్య జ్ఞానంలో మనం ఎదుగుతున్నాం. అది చెప్పగలుగుతారా? అభివృద్ధి చెందున్నాం చెప్పగలుగుతామా? సరే, అక్కడ తెలియకుండా పరిగెత్తున్నాము, ఇక్కడ తెలిసి పరుగుతున్నాము. అక్కడ టైం ఫంక్షనాలిటీ ఫాలో చేస్తున్నారు కరెక్ట్గా, మిగతా కార్యాలన్నీ కరెక్ట్గా ఫాలో చేస్తున్నాము. ఇక్కడ చేస్తున్నామా? కరెక్ట్గా చెప్పండి, మాట్లాడండి. కానీ సత్యం లేదు కదా. సత్యం గురించి తెలుసుకున్నారు అంటే ఇప్పుడు అక్కడికి ఇక్కడికి మార్పు ఏడ ఉంది? ఇది బబులోనుగా చెప్పొచ్చా? లేదని చెప్తున్నారు. అప్పుడు ఇది బబులోనుగా చెప్పొచ్చా?
మాట్లాడండి, చెప్పలేము. కానీ ప్రియమైన సహోదరులారా, బబులోనుగా చెప్పలేము. అయితే వాళ్ళకంటే జ్ఞానంతో సత్య విషయంలో సరిగ్గా నడుస్తున్నాం. మిగతా కార్యాల్లో మనం ఏం చేస్తున్నామంటే సరిగ్గా ఫాలో చేయడం లేదు, కరెక్ట్గా లేదు. అది మనం ఒప్పుకుంటాం, లేదు. అయితే ఇప్పటి నుంచి మనం ఫాలో చేద్దాం. ఒకవేళ ఇవన్నీ సరిగ్గా చేస్తే ఆఖరిలో పాఠం మనకు తెలియపరుస్తుంది, ఎలా ఉండగలుగుతుందని తెలియపరుస్తుంది ప్రియమైన సహోదరులారా. అందుకే వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇక్కడ స్ట్రైట్లో చదివేసాను సిస్టర్, ఇక్కడ చదవండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగువరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణమైన పురుషత్వమునకు సమానమైన పురుషత్వము కలవార మగువరకు ఆయన ఈలాగు నియమించెను. ప్రియమైన సహోదరులరా, మొదటి ప్రాసెస్ ఏమిటంటే, మొదటి ప్రాసెస్ ఈ పాఠానికి మొదటి ప్రాసెస్ ఏమిటంటే ఇదే. ఏం చెప్తున్నానంటే దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది విన్నామా లేదా, ఏకత్వము ఉన్నామా లేదా అనేది మనం చూడాలి. అయితే ఇప్పుడు ఏమైనా అంటే ఏకత్వము పొంది కూర్చున్నాం. ఎలా అంటే బబులోను ఉన్న సందర్భంలో అక్కడ లేనటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం. గొప్ప గొప్ప పాఠాలు, మూల పాఠాల్లో మనం ఏం తెలుసుకున్నామంటే త్రిత్వం గురించినటువంటి విషయాలు కూడా నేర్చుకొని ఇక్కడ ఏమైనామంటే కూర్చున్నాం, సంఘంగా కూడి వచ్చి కూర్చొని ఉన్నాం. అయితే ఏమంటున్నాడంటే ఇప్పుడు క్రీస్తు సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తు కలిగిన పురుషత్వము సమానమైన పురుషత్వం కలవారము వరకు ఆయన ఇలాగా నియమించి ఉన్నాడు. ఎలాగ నియమించున్నాడు? సంఘంగా కూడి నియమించి ఉన్నాడు. ఇప్పుడు ఒక విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒక స్త్రీ ఒక గర్భం దాల్చినప్పుడు ఒక 3 నెలలు ఉందనుకోండి. ఆ స్త్రీ ఇలాగా ఇక 3 నెలలు అయింది. ఆ 3 నెలలు 3 సంవత్సరాల వరకు అలానే ఉంటుంది ఆ స్త్రీ. ఒకవేళ అలా ఆశ ఉండొచ్చా? ఒకవేళ ఆ స్త్రీకి ఆశ ఉండొచ్చా? కాదు. అయితే ప్రియమైన సహోదరులారా, మనము క్రీస్తు అనే గర్భము మనం ఏం చేస్తున్నాం? దాల్చి ఉన్నాం. క్రీస్తు అనే గర్భాన్ని మనం ఏం చేసుకున్నామంటే దాల్చి ఉన్నాం. అలా అయినప్పుడు 3 ఎన్ని ఏండ్లు అయింది మన ప్రాసెస్? ఒక్కొక్కరి యొక్క 13 సంవత్సరాలు, ఒక్కరికి ఒక 7 సంవత్సరాలు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఒక స్త్రీ గర్భం దాల్చి ఒక 9 నెలలు కంప్లీట్ అయ్యాలి, ఏమవుతుంది? జన్మనిస్తాడు. ఇప్పుడు మనము కూడా ఆ యొక్క క్రీస్తులో గర్భం మనం దాల్చి ఉన్నాం. ఇప్పుడు మనము 13 సంవత్సరాలు అవుతాను కూడా ఏడనే ఉన్నాం. 13 సంవత్సరాలు అయినా కూడా ఇక్కడే ఉన్నాం, గర్భం దాల్చేసాం. అయితే ఆ శిశువు లోపల ఎలా పెరుగుతుంది, ఎలా డెవలప్ అవుతుంది? ఇప్పుడు చూడండి, ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు ఒక 4 months లేకుంటే 6 months తర్వాత ఆ లోపల ఉన్నటువంటి బేబీ కదలికలు తెలుస్తాయి. ఆ కదలికలు తెలుస్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ఏమవుతుంది? ఎంత హ్యాపీ ఉంటుంది చూడండి, ఎంత హ్యాపీ ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క బేబీ తన్నుతున్నప్పుడు ఆ స్త్రీ చాలా సంతోషపడుతుంది, చాలా సంతోషం. ఆ యొక్క మీరు చూడాలి ఆ ఫేస్ అప్పుడు. అదేవిధంగా మనము ఆత్మిక విషయంలో ఆ కదలికలు కరెక్ట్గా ఉన్నట్లయితే ఎవరు సంతోషపడతారు? దేవుడు సంతోషపడతాడు. అలా ఎప్పుడైనా సంతోష పెట్టినామా దేవుణ్ణి? అలాగా ఎప్పుడైనా మనం సంతోష పెట్టినామా? చెప్పండి, పెట్టినామా లేదా? పెడుతూ ఉన్నాము. ప్రాసెస్, అది ప్రాసెస్లోనే ఉంది, కానీ ఒక కాన్ఫిడెంట్గా పెట్టడం అనేది లేదు, ప్రాసెస్లోనే ఉంది. అందుకే 12వ వాక్యంలో తెలియపరుస్తున్నాడు. చదవండి 12వ వాక్యము, ఇక్కడ చదవండి. మనమందరము విశ్వాస విషయంలోను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు
పరిచర్య ధర్మము జరుగుటకును. చాలు. చూడండి ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు ఒక ఎక్లీషియగా కూడి ఇక్కడ కూర్చొని ఉన్నాము. మొదటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మొదటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఏం చెప్తున్నాడు వాక్యము? పరిశుద్ధులు. ఇప్పుడు మనమందరం ఎవరు? మనమందరము చెప్పండి బ్రదర్. మనమందరం పరిశుద్ధులే. అందరూ మాట్లాడండి. పరిశుద్ధులే కదా. మనల్ని పరిశుద్ధులు అని చెప్పి పిలుస్తున్నాడు. మనల్ని ఏం పిలుస్తున్నాడు? పరిశుద్ధులని పిలుస్తున్నప్పుడు మనము ఎలా అవ్వాలంటున్నాడు అంటే, ఎలా మారాలంటున్నాడు? సంపూర్ణులు అగునట్లు ఏం చెప్తున్నాడు? సంపూర్ణులు అగునట్లు ఆ, క్రీస్తు శరీరము ఉమ్. క్షేమాభివృద్ధి చెందుటకును. ఇప్పుడు చూడు, ఇప్పుడు మనమందరం ఎవరు? క్రీస్తు శరీరము. మనమందరము పరిశుద్ధులుగా వచ్చేసాము. ఇది ఒక ప్రాసెస్ జరుగుతోంది. ఇది కంప్లీట్ అయిందంటే ఇంకా కంప్లీట్ కాలేదు. అందుకే అంటున్నాడు పరిశుద్ధులు సంపూర్ణ అగినట్లు ఒకవేళ అయినప్పుడు క్రీస్తు శరీరం ఏమవుతుందంటే క్షేమాభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అంతే చెప్పాను. ఒక ఉదాహరణకు, ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు ఆ పిల్లాడు తన్నుతున్నప్పుడు ఆ స్త్రీ చాలా సంతోషపడుతుంది. అదేవిధంగా దేవుడు మన యొక్క ఆత్మిక క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నా యొక్క బిడ్డ ఆత్మిక విషయంలో అన్ని విషయాల్లో చాలా గొప్పగా ఎదుగుతూ ఉన్నాడని చెప్పి సంతోషపడతాడు దేవుడు. ఈ యొక్క ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది మనల్ని పరిశీలన చేసుకుందాం ప్రియమైన సహోదరులారా. అయితే మనలో ఏమవ్వాలంటే మార్పు అనేది రావాలి. దానికి మనం ఏం చేయాలి? మనలో మార్పు రావాలంటే దానికి మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. ఏం చేయాలి? వర్తమానాలు అన్ బెరెన్ అధ్యయనం. ఇప్పుడు మనం ఏది మాత్రం చేస్తున్నాము? వర్తమానాన్ని మాత్రం వింటాము. టైం అయిపోయింది బ్రదర్, దీనికి పైన తీయద్దండి, బిజినెస్ మీటింగ్ వద్దు, నెక్స్ట్ క్లాస్ ఏది వద్దు, వెళ్ళిపోతాం. ఇది చేస్తున్నాం. బబులోన్లో అక్కడ ఉంది, చాలా ఉన్నాయి. మనం చేస్తున్న కార్యం ఏమంటే, మనం మిస్టేక్ చేస్తున్న కార్యం ఏమంటే, మనము వర్తమానాలు వింటాం, వెళ్తున్నాం, వీక్ డేస్ క్లాసులో కలుసుకోవడం లేదు, అట్లీస్ట్ కాన్ఫరెన్స్ రావడం లేదు. ఇలా ఉన్నప్పుడు మనలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందా? ఛాన్సే లేదు. అందుకే చెప్తున్నాడు బెరెన్ స్టడీ యొక్క డిస్కషన్, బెరెన్ స్టడీ సంఘంలో చాలా అవసరము. ఇప్పుడు ఎంత మట్టుకు ఇవి కంటిన్యూగా మీరు ఫాలో చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆత్మిక విషయంలో అభివృద్ధి చెందగలుగుతాం ప్రియమైన సహోదరులారా. అయితే ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే, సంఘంగా కూడి వచ్చిన తర్వాత నేను ఏమి నేర్చుకోబోతాను? నేను సంఘంగా వచ్చేసాను, ఈరోజు నేను ఆత్మిక జీవితానికి నేను ఏమి నేర్చుకుంటాను అని రావాలి సంఘానికి. ఆత్మిక జీవితానికి నేను ఏమి నేర్చుకోబోతాను అని చెప్పి ఒక తలంపుతో ఈరోజు సంఘానికి రావాలి. ఎలా అంటే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మనం అందరం కూడా మొదట్లో పాట పాడినాం. ఎవరికి మొదటి పాట ఏమైంది? మొదటి పాట ఎవరు అంతగా గంభీరంగా పాడలేదు. ఇప్పుడు ఒక సహోదరి పాడినారు. ఆ సహోదరి పాడిన తర్వాత ఏమయ్యారంటే అందరూ ఆమెతో కలిసి పాడినారు కదా. అలా కలిసి పాడినప్పుడు ఇప్పుడు ఆమెతో మనం ఏం చేస్తున్నాం? ఇన్వాల్వ్మెంట్ అయ్యి నేర్చుకుంటున్నాం, పాడుతున్నాం. ఈ యొక్క డిస్కషన్ అనేది బైబిల్లో కూడా, సత్యంలో కూడా జరగాలి. అలా జరిగినప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే, మనం బబుల్లో నుంచి విడిచి వచ్చినటువంటి క్రియల్ని అక్కడే విడిచి వచ్చేసాము. ఇక్కడ ఈ క్రియలు అనేది అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఈ క్రియలు ఏమవుతుందంటే అభివృద్ధి చెందదు. తెలిసినటువంటి వారి దగ్గర పోయి కూర్చొని నేర్చుకోవడం, తెలిసినటువంటి వారి దగ్గర కూర్చొని పోయేసి నేర్చుకోవడం. అలా నేర్చుకునే దాని వలన ఇప్పుడు ఏమవుతున్నామంటే, సహోదరి ఒక్కరు మాత్రం పన్నారు, మనం అందరం ఆమెతో కలిసి పన్నాం. అప్పుడు ఆ పాటకి ఏమైందని చూసినట్లయితే ఒక గంభీరంగా, వినడానికి ఒక ఇంపుగా మనం పన్నాం. అదేవిధంగా సత్య విషయంలో కూడా కాదు. ఇప్పుడు నాకు ఈ మైక్ సెట్ రెడీ చేసేదానికి నాకు తెలుసు, లేదు నాకు తెలియదు. నాకు తెలియనప్పుడు
ఒక సహోదరుడు దీన్ని చేస్తున్నాడంటే నేనేం చేయాలి? ఆ సహోదరు ఒకరోజు రాకపోతే ఇది ఎవరు చేయాలి? అతనితో పోయి నేను వెళ్ళి నేర్చుకొని నేను చేయాలి. అలాంటి ఒక మనసుతో సంఘానికి రావాలి. సరే, కంప్యూటర్ నేను ఆపరేట్ చేయడానికి రాదు, ఇప్పుడు పీపీటీ ప్లాన్ చేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు సహోదరికి ఏదో ఒక నెక్స్ట్ వేరే ఎక్లీషియాలో ఒక సబ్జెక్ట్ మాట్లాడడానికి అవకాశం ఉంది, వెళ్ళిపోయారు. ఇప్పుడు అది ఎవరు చేయగలుగుతారు? ఎవరు చేయగలుగుతారు? నేర్చుకున్న వాళ్ళు. ఆయన దగ్గర పోయి కూర్చొని నేర్చుకోవాలి. ఆ మనసుతో సంఘానికి రావాలి మనం. అప్పుడు వచ్చినప్పుడు నేర్చుకున్నప్పుడు నెక్స్ట్ వీక్ ఏమవుతుంది అంటే ఆయన లేకపోతే అక్కడ ఈ కార్యం అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఆయన చేసుకుంటాడు, బ్రదర్ ఉన్నారు చూసుకుంటారు, నేను లేట్గా ఒక 10 నిమిషాలు లేట్గా పోతే పర్వాలేదు అనుకొని రాకూడదు సంఘానికి. ఓకేనా? సరే, అలా చేసినప్పుడు సంఘం మొత్తానికి ఏమవుతారంటే అభివృద్ధి చెందుతారు. పర్సనల్గా అభివృద్ధి చెందుతారు. ఇంక్లూడ్ సంఘం మొత్తము కూడా ఏమవుతారంటే అభివృద్ధి చెందుతారు. ఒకవేళ అది లేదు, సాంగ్స్ సరిగా పాడలేదు అంటే ఆ రోజు ఎలా ఉంటుంది మనకి? ఈరోజు చాలా ఒక ఆత్మీయంగా సంఘంలో కూడినప్పుడు లేదని అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. అయితే నేర్చుకున్నప్పుడు ఒక సహోదరుడు, ఒక వ్యక్తి లేకపోయినా ఆ యొక్క అట్మాస్ఫియర్ ఏమవుతుందంటే సంఘంలో ఆ వాతావరణము అది అందరికీ అభివృద్ధి చెందేకరంగా ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, సరే, ఇది ప్రాసెస్ అనేది జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మనము ఒంటరిగా సంఘానికి రాకుండా ఒంటరిగా ఉండి బలపరచగలుగుతామా అంటే బలపరచగలుగుతామా? సంఘంలో విడిచిపెట్టి ఒంటరిగా ఉండి నేను బలపడతాను, ఆత్మిక విషయంలో బలపరచబడతాను అంటే ఖచ్చితంగా కాదు. ఆత్మీయ అభివృద్ధి కోసము ఏమవ్వాలంటే సంఘంలో సంబంధం కలిగి జీవించాలి. ఆత్మీయ అభివృద్ధి కోసం సంఘ సంబంధం లేకుండా, సహోదరుల మధ్యలో సావాసం లేకుండా, ఆ ఐక్యత లేకుండా అభివృద్ధి చెందగలుగుతామంటే ఖచ్చితంగా లేదు. ప్రియమైన సహోదరులారా, నెక్స్ట్ స్లైడ్ ఏంటి బ్రదర్? ఈ ఇంగ్లీష్లో చదవండి బ్రదర్, సిస్టర్. We cannot be fully edified in the isolation growth. చాలు ఇది వైట్లో చదవండి. ఐసోలేషన్ చూడండి. we cannot be fully edified in isolation. మనము ఒంటరిగా ఉండి పూర్తిగా బలపరచబడలేము. సహోదర ఐక్యత, సంఘం యొక్క కూడిక ఖచ్చితంగా కావాలి. ఒకవేళ అలా నేను ఇంట్లోనే ఉండి వాల్యూమ్ బుక్స్ ఉంది, 6 వాల్యూమ్ బుక్స్ ఉంది, అనేక రైటింగ్స్ ఉంది, నేను కూర్చొని చదువుకుంటాను, నేను ఆత్మీయంలో అభివృద్ధి చెందుతాను ఒక తలంపు ఉంటే ఖచ్చితంగా ఈ యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ కూడా నేను వింటున్నాను, నేను అలానే ఉండిపోతాను, అభివృద్ధి చెందుతాను అనేటటువంటి గోల్ అనేది వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా డెవలప్ కానంటున్నారు. అదే ఏం చెప్తున్నాడు? గ్రోత్ చదవండి సార్ ఇంగ్లీష్లో. Growth requires fellowships. నువ్వు గ్రోత్ అవ్వాలంటే, నువ్వు డెవలప్ అవ్వాలంటే, ఆత్మీయ అభివృద్ధి కోసము సంఘ సంబంధం లేదా సహోదర ఐక్యత చాలా అవసరం. నీవు గ్రోత్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫెలోషిప్ అనేది చాలా అవసరం అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ ఫెలోషిప్ లేకుండా నేను డెవలప్ అవుతాను, ఆత్మీయ విషయంలో నేను గొప్పగా ఉంటానని చెప్తే అది కాదంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా కాదు, ఇది జరగదు. నువ్వు ఒక 2 వీక్స్ ఎక్లీషియా రాకుండా నిలిచిపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగాలని నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా కానీ నీ తలంపులు లోకరీతిగానే ఉంటుంది, కానీ ఆత్మీయ రీతిగా డెవలప్ అవడానికి అది రాదు. నువ్వు ఎప్పుడు సంఘంగా కూడి సహోదరులతో ఐక్యత కలిగి వాళ్ళతో మాట్లాడుతూ జీవిస్తున్న సందర్భంలో ఖచ్చితంగా నువ్వు డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన సహోదరులారా చెప్తున్నాడు. అందుకే వాక్యం తెలియవరుస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వాక్యము. ఇక్కడ చదవండి, స్లైడ్లో ఉంది, స్లైడ్లో చదివేయండి. కొందరు మానుకొనుచున్నట్లుగా టైం చాలదు, ఇక్కడ స్లైడ్లో ఉండేదే చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము.
చూడండి ప్రియమైన సహోదరులరా, మనమందరము కూడా ఏం చేయకూడదంటే కొందరు మానుకున్నట్టు సంఘాన్ని మానుకోవద్దండి. మండే ఒక ప్రకటన గ్రంథంలో ఒక విషయాన్ని సహోదరుడు బయలుపరిచాడు. ఇంకెన్నేండ్లో ఒక అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ వేశారు, ఇంకెన్నేండ్లో లోకంలో ఉండబోతామని చెప్పి ఒక అప్రాక్సిమేట్లీ లెక్క. అందరూ బ్రదర్ ఈ వాక్యం చదివినంటే భయం వేస్తూ ఉంది బ్రదర్ అని చెప్తూ ఉన్నారు. ఈ వాక్యం చదివిన వెంటనే భయం వేస్తూ ఉంది బ్రదర్ అని చెప్తున్నారు. అందుకే ఏమంటాడు వాక్యం ఏం తెలియపరుస్తుంది, మరి ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపుటకు సత్కారం చేయుటకు సమయం అదే చెప్తున్నా చూడండి. ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఆ దినం ఏమవుతుంది? ఇప్పుడు తెలిసింది రేపు చచ్చిపోతాం, రేపు చచ్చిపోతాను, నేను చచ్చిపోవాలనేటువంటి విషయము నాకేమైంది తెలిసింది. ఇప్పుడు నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటాను. ఒక ఆత్మిక విషయంలో మనం మాట్లాడితే, ఆత్మిక విషయంలో నేను ఎలాగైనా సరే నేను మంచి పనులు చేయాలి, నేను ఎలాగైనా ఆత్మిక విషయంలో సహోదరుని ప్రేమించాలి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలని చెప్పి ఒక తపన ఉంటుంది ఆత్మికంగా. లోకరీతిగా వేరే వేరే ఉంటాయి, అది వద్దు మనకి, ఓకేనా? ఆత్మికంగా అయితే ప్రియమైన సహోదరులరా, ఇలాగా కొందరు మానుకొనుచున్నట్టు మీరేం చేయదండి, సంఘాన్ని మానుకోవద్దండి. పర్సనల్గా మనం ఏం చేయలేం, ఆత్మికంగా ఎదగలేం, అభివృద్ధి చెందలేం. ఖచ్చితంగా ఇది పర్సనల్గా జరగదు. అయితే సంఘంగా కూడి వస్తే అనేక సమస్యలు వస్తుంది. ఇక్కడ వస్తే బిజినెస్ మీటింగ్ అంటారు, వేరే విషయాల గురించి మాట్లాడతారు, ఆ విషయం గురించి తలకాయ అట్లా ఏమైపోతాను, డిస్టర్బ్ అయిపోతుంది. పోవడానికంటే మనం ఇంట్లోనే ఉండి వినిపోదాము అనేటటువంటి వారికి ఇది ఏమవుతుందంటే చాలా అర్థం చేసుకునే విషయం. ఇప్పుడు అందుకే డైమండ్ గురించి, వజ్రం గురించి పాట మీరు విన్నారా? వజ్రం గురించి. ఆ వజ్రము రానున్న రోజులు ఎప్పుడైనా ఒక అవకాశం ఇస్తే ఆ పాటను నేను తీస్తాను. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇక వజ్రాలన్నీ తీసుకొచ్చి సంఘంలో పెట్టేశాడు. ఈ వజ్రాలన్నీ తీసుకొచ్చి సంఘంలో ఉంచేశాడు. ఇప్పుడు ఒకవేళ ఆ సంచిలో, ఒక చిన్న సంచిలో వజ్రాలను వేస్తే అది ఏమవుతుందంటే ఎలా ఉంటుంది, ఆ షేప్ అంటే ఆకారం ఎలా ఉంటుందంటే కోసుకుంటుంది, అంత షార్ప్గా డైమండ్ ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా ఉందని చూసినట్లయితే, ఇప్పుడు దేవుడు ఒక డైమండ్స్ తీసుకొచ్చి కూర్చోపెట్టారు హాల్లో. పెట్టిన తర్వాత ఆ డైమండ్లో డస్ట్ ఉంది, షేప్ ఇంకా రానప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే ఒకదానికి ఒకటి రాపిడి అయ్యి అదేమొస్తుంది, షేప్ రావచ్చు, ఆ డస్ట్ క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాసెస్? ఇక్కడ జరుగుతుంది. ఆ డైమండ్ ఉంది, ఆకారం ఉంది, డస్ట్ ఉంది. కొన్ని డైమండ్స్ ఏమవుతుంది అంటే షైనింగ్ లేకుండా, షేప్ లేకుండా ఉంది. ఇప్పుడు ఆ దేవుడు సంఘంగా ఒక హాల్లో ఒక డైమండ్స్ తీసుకొచ్చి కూర్చోపెట్టేశాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఒకదానికి ఒకటి జరుగుతూ ఉంది, రాబడి జరుగుతూ ఉంది. అలా జరుగుతున్నప్పుడు మనం ఏం కాకూడదంటే దానికి సపోర్ట్ చేసి దానికి అనుగుణంగా జీవించాలి. అయ్యో రాబడి జరుగుతూ ఉంది అని చెప్పి మనం ఏం కాకూడదంటే డిస్టర్బ్ అయ్యి కొందరు మానుకొనిచున్నట్టుగా మీరు మానుకోవద్దు, ఓకేనా? అందుకే చెప్తున్నాడు ప్రియమైన సహోదరుల, అదేవిధంగా శరీర సంఘంగా దేవుడు మనందరినీ ఒక డైమండ్స్గా ఒక హాల్లో కూర్చోబెట్టాడు. చిత్తూరు ఎక్లీషియాలో ఒక 25 మంది 30 మంది దేవుడు కూర్చోబెట్టాడు. మనమందరం ఎవరు? పరిశుద్ధులు, డైమండ్గా దేవుడు మనల్ని తెచ్చిపడ్డాడు. మనం చూసినారంటే ఇక ఈ విషయంలో చాట్లో చూస్తే ఈ యొక్క స్వభావం ఏది? దైవిక స్వభావం. ఈ యొక్క దైవిక స్వభావము ఏ కలర్లో ఉంది? గోల్డ్ కలర్. ఇప్పుడు వదిలేసండి, చాలా ఆ గోల్డ్ కలర్లో ఉంది. ఇప్పుడు లోకంలో అనేక లోహాలు ఉన్నాయి. రాగి, ఇత్తడి, వెండి, గోల్డ్, కాపర్, ఇవన్నీ కూడా మీరు అగ్నిలో వేయండి. వేసినప్పుడు చాలా వేడి, ఎంత వేడి ఇస్తారో ఇవ్వండి, ఏమవుతుంది? అన్నీ కాపరు, రాగి, ఇత్తడి, ఇవన్నీ కూడా ఏమైపోతుంది?
ఎక్కువ హీట్ చేస్తే కరిగిపోతుంది, అది షేప్ రాదు. అది గోల్డ్ని నువ్వు ఎంత హీట్ పెడతావో అంతగా ఏమవుతుంది, మనం ఉన్నామా ఆ దైవిక స్వభావానికి దాల్చుకునేటటువంటి స్వభావం మనకుంది. అలాంటి ఒక స్థితిలో దేవుడు మనల్ని నియమించబోతాడు. మనకి అనేక శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఎదుటి వ్యక్తి, పక్కన వ్యక్తి, ముందున్న వ్యక్తి మాట్లాడినప్పుడు అలా గోల్డ్ ఎలా తట్టుకుంటుందో, ఎంత వేడి పెడితే అంత కాంతినిస్తుంది, అంత బ్రైట్నెస్ వస్తుంది. మనం ఉన్నామా ఒక్క మాటకి మనం ఏమైపోతాం, చాలా అయ్యో అది ఎంత ఉంటుంది అంటే చాలా చాలా డిస్టర్బ్ అయిపోతాం. కానీ ఒక నూతన సృష్టి అంతగా ఎంత బర్న్ చేస్తే కూడా, ఎంతగా బర్న్ చేస్తే మనం కాంతిని ఇవ్వాలి తప్ప డిసప్పాయింట్ అయిపోయి ఫీల్ అయిపోయి సంఘం కూడి రావడం మానుకోకూడదు. ఇది ఫాలో చేద్దామా? ఇది ఓకే. ప్రియమైన సహోదరులారా, ఇది శరీర అవయవాలుగా ఒక డైమండ్ షేప్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడ మన క్యారెక్టర్ బయటపడుతుంది. కరెక్ట్గా ఉంటే మన క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. అందుకే ఒక సంఘంగా కూడి తీసుకొచ్చి మనల్ని ఇక్కడ ఒక హాల్లో కూర్చోపెట్టినాడు దేవుడు. అందుకే మనం కూడి వచ్చినాం. సరే, ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రతి ఆదివారం కూడా ఇక్కడ వచ్చి కూర్చోవడం వల్ల ఏమవుతున్నామంటే, ఇప్పుడు ఏమవుతున్నాం, అభివృద్ధి అవుతున్నాం. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న బాలుడు, ఒక యవనస్తుడు ఏదో ఒక ఆట ఆడాలనుకుంటాడు. ఒక ఫుట్బాల్ అనుకోండి. ఫుట్బాల్ ఆడాలన్నప్పుడు ఇక్కడ ఆడొచ్చా? ఇక్కడ ఒక ఫుట్బాల్ ఆడాలని ఆయనకు చాలా ఆశ. ఇక్కడ ఆడొచ్చా? ఎక్కడ ఆడాలి? ఆయన గ్రౌండ్కి వెళ్ళి ఆడితే అతనికి ఎలా ఉంటుంది, ఆ బాల్ని ఎంత ఈ యొక్క గోల్ నుంచి షాట్ కొడితే ఆ గోల్కి వెళ్ళాలని ఒక ఆశ ఉంటుంది అతనికి, ఆ వ్యక్తికి, ఆ యవనస్తుడికి అలా ఉంటుంది ఆశ. అయితే ఒక నూతన సృష్టి గ్రౌండ్లో పోయి కూర్చొని నేను సత్యాన్ని విని నేను అభివృద్ధి చెందుతాను, లేకపోతే ఇంట్లో కూర్చొని అభివృద్ధి చెందుతానంటే అవుతుందా? కాదు. అది ఇక్కడికే. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఎక్కడ రావాలి? ఇక్కడికి వస్తే డిస్టర్బ్ ఉందా? ఎందుకు వస్తున్నాం? అది మైండ్లో ఉంచుకోవాలి. ఫస్ట్ అభివృద్ధి చెందుకోవడానికి మనం వస్తున్నాం. ఇప్పుడు ఇదే విధంగా చెప్తున్న ప్రియమైన సహోదరులరా, ఆత్మీకంగా ఎదగాలంటే, అభివృద్ధి చెందాలంటే ఎక్కడ సాధ్యమవుతుందంటే ప్రియమైన సహోదరులరా, అది ఇక్కడ మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే చెప్తున్న వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 25వ అధ్యాయంలో చెప్తున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడుట మానుకొనక హెచ్చరించుచు ఆ దినము సమీపించినది. ఆ దినము సమీపించినది కాబట్టి మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. చూస్తున్నారా? వింటున్నారా? చూస్తున్నారు, వింటూ ఉన్నారు. ఏం చేయాలి? మరీ ఎక్కువగా చేయాలి. మరీ ఎక్కువగా చేస్తున్నామా? టైం అయిపోయింది కదా, వదిలేయండి, నాకు ఆకలి నవల కాదు, ఇలా వెళ్ళిపోతున్నాం. అది చూసిన కొలది మనం ఏం చేయాలంటే ఎక్కువగా చేయాలి. అందుకే చెప్తాను, మనం సంఘంగా ఇప్పుడు కూడుకొనుచున్నాం ప్రియమైన సహోదరులరా. రానున్న రోజులు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంత మాత్రం కూడుకోవడానికి అవకాశం ఉండదు. నిజం. ఇంత మాత్రం కూడా కూర్చొని ఇంత ఓపికగా సత్యాన్ని వినాలన్నటువంటి సమయము ఉంటుందో ఉండదో తెలియదు. ఖచ్చితంగా అది జరుగుతుంది, దాన్ని ఊహించలేరు మీరు. అయితే ప్రియమైన సహోదరుల, ఖచ్చితంగా ఇది దేవుని పిల్లలతో మనం కూడుకొని, సమాజంగా కూడుకొని, అవకాశం దొరికిన కొలది, సమయం దొరికిన కొలది ఖచ్చితంగా మనము కూడుకోవాలి. వాక్యానికి ప్రయారిటీ ఇచ్చి మనం సత్యంలో నడిచి అభివృద్ధి చెందే వారంగా మనం ఉండాలి ప్రియమైన సహోదరులరా. అయితే ప్రేమ చూపుటకును సత్కార్యం చేయటం ఒకరినొకడు ఏం చేసుకోవాలి? అది ఇక్కడే జరుగుతుంది. ఖచ్చితంగా అది ఇక్కడే జరుగుతుంది ప్రియమైన సహోదరుల. ఇక్కడ ఉన్న మనందరిలో కొరత ఉందా లేదా? కొరత ఉందా లేదా? ఉంది. సరే, ఎప్పుడు వస్తుంది? మారుతుంది. ఎప్పుడు మారుతుంది సిస్టర్? ఆత్మీయంలో అదే మొదటగా చెప్తాను, అభివృద్ధి చెందినప్పుడే కొరత అనేది తగ్గుతుంది. మనలో కొరత అనేది తగ్గుతూ వస్తుంది. మీరు అభివృద్ధి చెందలేదంటే ఇప్పుడు ఉందనే మాట రాదు.
కొరత ఉందా అంటే మీరు ఏమంటున్నారు అందరూ? ఉంది అంటారు. అంటే మనం ఏం చేయలేదు అప్పుడు? మనం ఏం చేయలేదు అప్పుడు? క్వశ్చన్ మీరే వేస్తారు, మీరే తిడతారు, ఎట్లా బ్రదరని. కరెక్టా కాదండి? ఇప్పుడు అభివృద్ధి చెందున్నామా లేదా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? కొరత ఉందా లేదని అడుగుతున్నాను, లేదు అంటున్నారు. అంటే మనలో ఏం కాలేదు? కొరత ఉంది, ఉంది అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు మీరు? ఉంది ఖచ్చితంగా చెప్తున్నారు. లేదు, ఒకవేళ అభివృద్ధి చెంది ఉంటే? అందరూ ఉంది, కొరత ఉంది అంటున్నారు. కారణం ఎవరు? మనమే. కాబట్టి అభివృద్ధి చెందాలంటే అందుకే ఈ ప్రాసెస్ అనేది సంఘంలో జరుగుతుంది. ఇది శ్రద్ధగా వినాలి, గైకొనాలి, సత్యాన్ని వినాలి, సహోదరు పట్ల ప్రేమ చూపించాలి, సత్కారం చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మనలో ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది. కొరత అనేది డే బై డే ఏమవుతుందంటే తగ్గుతూ వస్తుంది. ప్రాసెస్ అనేది జరుగుతుంది. అందుకే చెప్పాను మొదటగా, ఈ సంవత్సరాన్ని మీరు నోట్ చేసుకోండి. ఈ రోజు నుంచి మీరు నోట్ చేసుకోండి. ఈ సంవత్సరము ఆత్మిక విషయంలో ఈ రోజు నేను వెళ్తున్నాను సంఘానికి, నేను ఏమి నేర్చుకోపోతున్నాను, ఒక తపనతో, ఒక ఆశతో మీరు సంఘానికి రండి. అట్లా వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇలానే ఈ యొక్క మైండ్ సెట్లోనే సంఘానికి వచ్చి నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ చూడండి ఎలా ఉంటుందో చూడండి. అంత అద్భుతంగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం నెక్స్ట్ స్లైడ్ అంటే మనందరిలో కొరత ఉంది అన్నాం. మనందరిలో కొరత ఉంది. మనం ఎలా చెప్తున్నాడంటే వన్ బాడీ, ఒకే శరీరం, కానీ తల నుంచి పాదముల వరకు ఏముందంటే కొరత అనేది ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్లో కొరత అనేది ఉంది. ఉందా? తల నుంచి కింద పాదాల వరకు ప్రతి ఒక్క మనిషిలో కొరత ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఈరోజు ఉదాహరణ చెప్తాను. నేను బ్లాక్గా ఉన్నా, ఇంకొక సహోదరుడు ఎలా ఉన్నాడు? ఉదాహరణ చెప్తున్నానండి, వాస్తవనా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటారేమో. సరే, వాస్తవానికి చెప్తున్నాను. నేను బ్లాక్గా ఉన్నాను, ఇంకొక వ్యక్తి వైట్గా ఉన్నాడు. ఇప్పుడు నాకేమవుతుంది? అక్కడ నాలో కొరత ఉంది. అలా ఉంటే ఒక సహోదరికి వెంట్రుకలు ఫుల్గా ఉంటుంది. వెంట్రుకలు ఏమవుతుంది అంటే ఫుల్గా ఉంటుంది. ఫేసు అందం ఉండదు, లేకుండా నల్లగా ఉండొచ్చు, అలా అందం ఉండదు. ఇప్పుడు ఆమెకి ఏమవుతుంది? ఫీలింగ్ ఏర్పడుతుంది, అయ్యో ఆ సహోదరికి అంత హెయిర్స్ ఉంది కానీ నాకు ఫేస్ లేదే, ఫీల్ అవుతుంది. కొరత అనేది ఉంది. అదేవిధంగా ప్రియమైన సహోదరులారా, ఎలా చెప్తున్నాడంటే సంఘ సభ్యులమైనటువంటి మన అందరిలో కూడా కొరత అనేది ఖచ్చితంగా ఉంది. ఉన్నప్పుడు అందుకే చెప్తున్నాడు, సంఘంగా కూడి వచ్చినప్పుడు ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ ప్రాసెస్లో డెవలప్మెంట్ అవ్వాలి. ఎప్పుడు నువ్వు డెవలప్మెంట్ అవుతావో ఆత్మిక విషయంలో అభివృద్ధి చెందుతూ రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఇన్వాల్వ్మెంట్ కాకుండా నేను డెవలప్ అవ్వాలి, నేను ఆత్మిక విషయంలో కరెక్ట్గా ఉన్నాను, సత్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అన్నీ చేస్తున్నానంటే కాదు, ఖచ్చితంగా జరగలేదు. ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఎప్పుడు నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వస్తావో అప్పుడు ఏమవుతుందంటే మార్పు అనేది, అభివృద్ధి అనేది చెందుతుంది. ప్రియమైన సహోదరులారా, చూడండి, ఒకవేళ కొరత ఉన్నప్పుడు నాలో ఒక అవయవం కొరత ఉంది, లేదు ఒక కన్ను నాకు తెలియదు, ఇంకొక కన్ను ఏం చేస్తుంది? ఈ అవయవాన్నే నడిపిస్తుంది. ఈ కన్ను తెలియదు, నేను చూడను అంటే బాడీ మొత్తమే ఫెయిల్యూర్ అయిపోతుంది. అదేవిధంగా ఇంక్లూడ్ సగం, ఒక్కొక్క అవయము తాలుకుంటుంది, సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మన శరీరంలో ఒక అవయవం పాడైపోయింది, ఒక అవయవం ఏమవుతుంది? సపోర్ట్ చేస్తుంది. కిడ్నీ చూడండి, ఒక కిడ్నీ పోతే ఇంకో కిడ్నీతో మనిషి ఏమవుతాడు? బ్రతుకుతాడు. అలాగా సహోదరుల మధ్యలో ఒక సహోదరుడు ఏదో ఒక విషయంలో డిస్టర్బ్ అయ్యాడు, ఫెయిల్యూర్ అయ్యాడు, కొరత ఉంది, ఆయన వల్ల సంఘం మొత్తం డిస్టర్బ్ కాకూడదు. ఇంకొక సహోదరుడు అతను ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. ఒక అవయవం పోతే ఇంకొక అవయము ఆ శరీరాన్ని కాపాడుకుంటుంది. అయితే ఏం చెప్తున్నాడు? వన్ బాడీ అంటున్నాడు. దీంట్లో ఏం చెబుతుంది? ఇది క్రీస్తు శరీరానికి కార్యాచరణ, వృద్ధిని మరియు ఐక్యతను నేర్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక నిర్మాణం.
అందుకే కూడుకొని వచ్చినాము. ఒక నిర్మాణంగా మనం కూడి ఇక విషయాలు నేర్చుకుంటున్నాం. ఒక అవయము అయిందంటే అవయము ఏమవుతుందంటే ఇంకొక అవయం పోయి కాపాడాలి. అందుకే ఆ ఇమేజ్ చూసారంటే అన్ని మనుషులే ఏమవుతుందంటే ఇది క్రీస్తు శరీరానికి కార్యాచరణ చేయాలి, అభివృద్ధి చెందాలంటే తోడ్పడాలి. ఒక అవయవం పోయినా ఇంకొక అవయము సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఒక సహోదరుడు అన్ని అవయాలు సరిగ్గా ఉంది, అన్ని అవయాలు తల నుంచి కింద పాదముల వరకు సరిగ్గా ఉంది అంటే దాన్ని ఏమనొచ్చు? అన్ని అవయాలు కరెక్ట్గా ఉంది. కరెక్ట్గా ఇప్పుడు మన చెయ్యి ఇలా చాపితే కూడా మనకు కరెక్ట్గా ఉండదు. మీరు చూడండి, మీ అవయాలు మీరు చెక్ చేసి చూడండి, కరెక్ట్గా ఉండదు. అలా ఉన్నప్పుడు అన్ని అవయాలు కరెక్ట్గా ఉందా చేస్తుందంటే అది రోబో అంటారు. రోబో తల నుంచి కింద వరకు సృష్టించారు, రోబోగా ఉంటుంది. అది ఏం చేయదు తెలిసిన? రోబో తప్పే చేయదు. రోబో సెట్ చేస్తాం, అది తప్పు చేయదు. ఇప్పుడు మనం కూడా అలా లేదు, కొరత ఉంది, అన్ని అవయవాలు ఒక హెచ్చు తక్కువలు ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రియమైన సహోదరులారా, మరొక అవయం, ఇప్పుడు మనం అవయం క్రీస్తు తలగా ఉన్నప్పుడు మనమందరము కూడా శరీరంగా ఉన్నాం. ఇప్పుడు మనమందరము కూడా శరీరంగా ఉన్నప్పుడు శరీరంలో ఒక్కొక్క భాగంగా మనం ఉన్నాం, సపోర్ట్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఒకవేళ రోబోగా ఉండిపోతే రావడం, కూర్చోవడం, చెప్పిన పని చేస్తుంది, మిగతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. మన రోబోనేనా? కాదు కదా. కాదన్నప్పుడు మనం ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. ఓకేనా? అయితే దేవుడు మనల్ని అలా చేయలేదు ప్రియమైన సహోదరులారా. మనలో కొరత ఖచ్చితంగా ఉంటుంది, కొరత అనేది మనలో ఉంటుంది అంటున్నాడు. అయితే ఐక్యతను అభివృద్ధి చెంది పాతి విషయాలు తీసివేసి సంపూర్ణ స్థితికి అభివృద్ధి చెందాలి. పాతి విషయాలన్నీ కూడా తీసివేసేసి సంపూర్ణ స్థితికి అభివృద్ధి చెందే వారంగా ఉండాలి. ఇది ఒకరోజు జరిగేటటువంటి ప్రాసెస్ కాదు, ఒక రోజులో జరిగేటటువంటి ప్రాసెస్ కాదు. అనేక రోజులు కావచ్చు, అనేక సంవత్సరాలు కావచ్చు, ఏమండి, అనేక రోజులు అనేక సంవత్సరాలు కావచ్చు, జరగవచ్చు. అయితే వారి యొక్క వాంఛను బట్టి తొందరగా చేంజ్ అవ్వచ్చు. వారి వాంఛను బట్టి తొందరగా ఏమవచ్చు? చేంజ్ అనేది అవ్వచ్చు, ఖచ్చితంగా జరుగుతుంది వారి యొక్క వాంఛను బట్టి. నెక్స్ట్ స్లైడ్ వాక్యం చదవండి. ఎఫెసీయులు 4:4. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ గలవారై ఇండుటకు పిలువబడితిరి. చూసారా? శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. ఈ వాక్యాలన్నీ అనేక సార్లు చదువుతున్నాం. ఈ యొక్క ఎలక్షన్ స్టడీలు కూడా చదువుతూ వచ్చాం. దీనిలో ఉన్నటువంటి డీప్ అయినటువంటి ఆలోచన, విషయము, మర్మము మనం అర్థం చేసుకోకుండా ఉండుండొచ్చు, ఒకవేళ తెలియకుండా ఉండొచ్చు, చెప్పినా మర్చిపోయి ఉండొచ్చు. ఈరోజు ఇది విషయాల గురించి మనం చదువుకుందాం. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించాలి. ప్రేమతో ఏం చేయాలి? ఒకరినొకరును సహించాలి అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇది ఖచ్చితంగా ఒక రోజులో జరిగేటటువంటి ప్రాసెస్ కాదు, చెప్తున్నాను, అర్థం చేసుకోండి. కానీ డే బై డే అది ఒకవేళ ఈరోజు పునాదిగా మనం పెట్టుకుందాం, ఈరోజు ఒక పునాదిగా పెట్టుకుందాం. నెక్స్ట్ ఇయర్ లోపల ఈ యొక్క పెట్టుకున్నట్టు పునాదిని నెక్స్ట్ ఇయర్ లోపల ఎలాగా పునాదిని డెవలప్ చేస్తున్నాం అనేది మనం చూద్దాం. అయితే రజల్ గారు దీంట్లోనే చెప్తున్నాడు. ఇంకొక బైబిల్లో చదవండి సార్. 4వ అధ్యాయము ఎఫెసీయులు 1-3 వరకు. ఎఫెసీయులు 4వ అధ్యాయం 1-3 వరకు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగిన, చూసారా, మీరు పిలువబడిన పిలుపునకు తగిన విధంగా దీర్ఘ శాంతముతోను కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను
నడుచుకున్న వలెనని ఆ, ప్రభువును బట్టి ఉమ్, ఖైదీనైన నేను ఆ. మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అంతా చెప్తున్నాను ఇంగ్లీష్ లో. ఎండ్యూరింగ్ టు కీప్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ద బాడీ ఆఫ్ పీస్. సమాధానం అనే బంధము చేత మీరు ఏమవ్వాలి? కట్టబడాలి ప్రియమైన సహోదరులరా. అది కట్టబడకపోతే మనం ఇన్ని రోజులు ఉన్నటువంటి ఆత్మిక రీతి వ్యర్థము అంటున్నాడు. కాబట్టి ఇది గుర్తు తెచ్చుకొని మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటూ వెళ్దాం. అయితే బ్రదర్ రసల్ గారు ఇది జరగాలంటే, ఇది డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలనేది రసల్ గారు కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. 6th వాల్యూమ్లో ఆ యొక్క 6th చెప్తున్నారు, 6th చాప్టర్లో చెప్తున్నారు. పేజీ నెంబర్ 314లో ఈ విషయాల గురించి డీప్గా ఆయన మాట్లాడుతున్నాడు. నేను కొన్ని విషయాల మధ్య దీంట్లో రాసున్నారు, చదవండి. దేవుని వాక్యములోని ఉపదేశం. ఇది జరగాలి. ఇప్పుడు నువ్వు డెవలప్ అవ్వాలంటే దేవుని వాక్యంలో అనేటువంటి ఉపదేశం అనేది జరగాలి. అది ఎక్కడ జరగాలి? సంఘంలో జరగాలి. ఇప్పుడు జరుగుతుందా? ఉపదేశము జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఒక క్లాస్ 9కి వస్తాం, 12కంతా మనం ఇంటికి వెళ్ళిపోవాలి, 12 గంట. ఇది జరుగుతుంది. ఇది ప్రాసెస్. ఉపదేశం మాత్రం జరుగుతుంది, ఖచ్చితంగా జరగాలి. తర్వాత సోదరులు తమ ఆలోచనలు, ఆ, ప్రశ్నలను ఆ. వ్యక్తపరచగల అవకాశం ఇవ్వాలి. అంటే ఏమంటున్నాడంటే, సంఘంగా కూడి వచ్చిన తర్వాత మనందరికీ ఒక ఒక ఆలోచన ఉండొచ్చు. బ్రదర్, ఇలా సంఘాన్ని ఇలా నడిపిస్తే బాగుండొచ్చు, లేకపోతే ఈ యొక్క సత్య విషయంలో ఎవరికో ఒక సహోదరికో ఒక సందేహం ఉండొచ్చు, ఇలా దీన్ని ఈ స్టడీ పెట్టి నడిపిస్తే అభివృద్ధి చెందొచ్చు కదా బ్రదర్ అనేది ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉండొచ్చు. తర్వాత ప్రశ్నలకు వ్యక్తపరచగల ఒక అవకాశం. ఎవరో ఒక సహోదరికో ఒక సందేహం ఉండొచ్చు. ఆ సందేహం ఉన్నటువంటి సహోదరుని వాళ్ళ అడుగుతారు. అడిగినప్పుడు దీనికని ఒక కూటాన్ని ఏర్పడాలి, దీనికని ఒక సమావేశాన్ని ఏర్పరచాలి. ఇప్పుడు సండే అంటే ఆరాధన ఉంది. ఇప్పుడు వీటికన్నీ కూడా ఏం చెప్తున్నారంటే బ్రదర్ రజల్ గారు, దీనికని ఒక సహోదరి కొరకు మీరు ఏం చేయండి, ఆ యొక్క మీటింగ్ అరేంజ్ చేయండి అంటున్నాడు. మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు ఒక సహోదరికి ఒక ప్రశ్న డౌట్ ఉంది, అలా అడిగినప్పుడు దానికి సంఘ పెద్దలో లేకుంటే మాట్లాడే స్పీకరు ఏం చెప్తాడు? ఆన్సర్ చేస్తాడు. ఆయనకున్నటువంటి సందేహము మిగతా వారందరికి కూడా ఏమవచ్చు? అది ఎప్పుడు జరుగుతుంది? ఇది అవకాశాన్ని కల్పించాలి సంఘ పెద్దలు, సంఘ సభ్యులు సంఘానికి అవకాశాన్ని కల్పించాలి. తర్వాత వేర్వేరు దృష్టి కోణాలను వినగల అవకాశం. ఇది చూడండి, మనం ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతున్నప్పుడు ఏదో ఒక విషయంలో సందేహం వస్తుంది. సందేహం వచ్చినప్పుడు ఒకవేళ మనం దాన్ని అట్లే లిటరల్గా తీసుకొని ఇక్కడ సంఘంలో జరిగే కార్యాలకి దాన్ని పోల్చి చూసినప్పుడు వీరు తప్పు చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు నువ్వేం చేస్తున్నావు? బైబిల్ చదువుతున్నావు, ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతున్నావు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని లిటరల్గా నువ్వు తీసుకొని ఎక్కడ కంపేర్ చేస్తున్నావు? సంఘంలో కంపేర్ చేసినప్పుడు ఎలా అవుతుంది? ఎప్పుడు సందేహం క్లియర్ అవుతుందా? నువ్వు మాత్రం కంపేర్ చేసుకుంటున్నావు. అయితే దీనికని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి, అవకాశం ఇవ్వండి. అలా ఇచ్చినప్పుడు అందరూ కూడా అలా డిస్టర్బ్ కారు. దీనికని ఒక మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్తున్నాడు. తర్వాత దేవుని ఆరాధించుటకు సరైన రీతిలో నేర్చుకునే అవకాశం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఖచ్చితంగా ఇది చేయాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? దేవుని ఆరాధించుటకు సరైనటువంటి రీతిలో నేర్చుకునే అవకాశం ఇవ్వాలి. నేర్చుకుంటున్నామా? మాట్లాడితే తప్పగా ఉంది. నేర్చుకుంటున్నాం, ఓకేనా? నేర్చుకుంటాం. అయితే ఈ యొక్క అవకాశాలన్నీ కూడా సంఘానికి ఇవ్వాలి అంటున్నాడు. ఒకవేళ ఒక వ్యక్తి నేను సంఘంగా కూడి రాకుండా నేనే ఇంట్లో చదివి సంఘంగా మారిపోతానంటే అది ఎలా ఉంటుందంటే, లోకంలో ఒక ఉపమానం ఉంది. ఒక గ్రుడ్డి వారి గురించి, అందుల గురించి. ఎలా ఉంది? స్లైడ్ ఏంటి? ఇది బ్లైండ్ మ్యాన్ అండ్ ద ఎలిఫెంట్. ఇది ఒక లోకంలో ఒక ఉపమానం. బ్లైండ్ మ్యాన్ అండ్ ద ఎలిఫెంట్. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈ ఇమేజ్ని బాగా చూడండి, దీని స్టోరీ చెప్తా. ఇమేజ్ ఆ యొక్క కొమ్ముని పట్టుకున్నాడు, ఏనుగు దంతాలని పట్టుకున్నాడు. ఇంకొక వ్యక్తి
ఆ తొండాన్ని పట్టుకున్నాడు, ఇంకొక వ్యక్తి ఆ చెవు ఆ శరీరాన్ని పట్టుకున్నాడు, ఇంకొక వ్యక్తి కాళ్ళను పట్టుకొని ఇంకొక వ్యక్తి శరీరాన్ని పట్టుకుంటున్నాడు, ఒకటి తోకను పట్టుకుంటున్నాడు. వీళ్ళందరూ కూడా ఎవరు? వీళ్ళందరూ గ్రుడ్డి వాళ్ళు. వీళ్ళందరూ కూడా గ్రుడ్డి వాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర పోయి అడుగుదామా? నెక్స్ట్ స్లైడ్ పెట్టండి మీరు. ఇప్పుడు ఒక వ్యక్తి తోకను పట్టుకున్న వ్యక్తి ఏమనుకుంటున్నాడు అంటే, కాదు, ఏదో పెద్ద దారం ఉంది చేతిలో, అక్కడ ఇమేజ్ ఉంది పైన, తలపైన ఉందా, ఏదో ఒక దారము నేను పట్టుకున్నానని ఆయన ఇమాజినేషన్. ఎవరిది? గ్రుడ్డివాడి యొక్క ఇమాజినేషన్. ఇంకొక వ్యక్తి శరీరాన్ని పట్టుకున్నాడు, ఆయన ఎలా అనుకుంటున్నాడు? ఆయన అడిగాడు, ఈ ఎలిఫెంట్ ఏం కదా తన్నదాన్ని అంటే, కాదు, ఒక స్టోరీ, ఆ ఎలిఫెంట్ సైలెంట్గా ఉంది. ఇంకొక వ్యక్తి ఆ గోడను నేను ఏం పెట్టుకుంటాను అంటే, ఆ గోడగా అనిపిస్తూ ఉంది అంటున్నాడు. ఇంకొక వ్యక్తి చెవు పట్టుకుంటున్నాడు కదా, అది ఎలా ఉందంటే ఇదేదో విసురుకర్ర లాగా ఉంది అనుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి కింద ఆ కాళ్ళను పట్టుకుంటున్నాడు, ఏదో ఒక పెద్ద చెట్టు మానులాగా ఉంది అనుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి యొక్క తొండాన్ని పట్టుకున్నప్పుడు ఏదో ఇది పాము లాగా ఉంది అనుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి ఆ యొక్క దంతాన్ని పట్టుకున్నాడు, అది ఎలా ఉంది? ఈట 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 లాగా ఉంది అనుకుంటున్నాడు. వీళ్ళందరూ అడిగినప్పుడు వారి ఉన్నటువంటి గుడ్డితనంలో ఉన్నటువంటి విషయాల్ని వాళ్ళు తెలియపరిచారు. అయితే ఇండివిజువల్గా చెప్తున్నారు వాళ్ళు. అయితే వీళ్ళందరూ కూడి మాట్లాడితే, వీళ్ళందరూ కానీ కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పగలుగుతారు, ఇది ఏనుగు అని చెప్పగలుగుతారు. ఇప్పుడు ఈ విషయాన్ని మనకు సంఘంగా కూడి రాకుండా నేను ఇలానే ఉంటాను బ్రదర్ అంటే, వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది? వారికి అర్థమైన స్థితిలో వారి యొక్క క్రియలను స్టార్ట్ చేస్తారు. వారి యొక్క అర్థమైన స్థితిలో వాళ్ళకి క్రియలను స్టార్ట్ చేస్తారు. అది చాలా తప్పు అంటున్నాడు ప్రియమైన సహోదరులు. అర్థమైందా? ఈ ఏనుగులో ఉన్నటువంటి అంటే ఒక బ్లైండ్ మ్యాన్ ఎలిఫెంట్ అంటే ఒక గ్రుడ్డి వాడు ఆ ఏనుగును పట్టుకున్నప్పుడు ఆ స్పర్శను బట్టి, ఆయన తాకినటువంటి స్థలాన్ని బట్టి ఆయనకు ఏం గుర్తొస్తుందంటే ఇది శరీరము అని చెప్పలేదు, ఇది ఒక గోడ అంటున్నాడు. ఏనుగు తొండాన్ని పట్టుకున్నాడు, ఇది ఒక పాము అంటున్నాడు. అయితే ఆ గ్రుడ్డి వాళ్ళందరూ కలిసి మాట్లాడినప్పుడు ఇది ఖచ్చితంగా ఏనుగు అని చెప్పగలుగుతాం. అదేవిధంగా మనము కూడా సంఘంలో కూడి వచ్చినప్పుడు మనందరూ కలిసి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా నిజము అనేది నేర్చుకుంటాం. నిజం అనేది ఖచ్చితంగా మనం నేర్చుకుంటాం. ప్రియమైన సహోదరులారా, ఎందుకు సంఘంగా కూడి రావడం అంటే ఇలాగా అభివృద్ధి చెందడానికే. బైబిల్ చదివినప్పుడు అర్థం కానిటువంటి విషయాలను ఎలాగైనా అలా అర్థం చేసుకుని లిటరల్గా తీసుకొని ఉండద్దండి అని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఇది నేను చూపించాను ప్రియమైన సహోదరులారా. సరే, దీని కొరకే ఈ హాల్లో వచ్చి ఏం చేస్తున్నామంటే కూర్చొని వింటూ డెవలప్ అవడానికి ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేసాం. వేరే ఆలోచనలో వచ్చి మనం కూర్చున్నామా? మన వేరే ఆలోచనలో వేరే తలంపులో వచ్చి కూర్చుని ఉన్నామా? లేదు కదా. ఈ సమయాన్ని నేను ఏం చేయాలి? దేవునికి సమర్పించాలని అందరూ కూడా ఆ యొక్క మైండ్లోనే మనం వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు ఎక్లీసియాగా ప్రియమైన సహోదరులు, ఎక్లీసియాగా కూడి వచ్చేసినాం. కొన్ని విషయాలు ఏం చేసుకున్నాం? ఇప్పుడు ఇంతవరకు చెప్పింది నేర్చుకున్నారా లేదా? నేర్చుకున్నాం. ఇప్పుడు 10 ఏళ్ళుగా మనం నేర్చుకున్న తర్వాత ఇప్పుడు రెండో స్టెప్కి మనం వెళ్దాం. రెండో స్టెప్ అనేది ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు మనందరూ కూర్చొని సత్యాన్ని నేర్చుకొని వింటూ ఉన్నాం, సరిగ్గా దాన్ని అండర్స్టాండ్ చేసుకొని వింటూ ఉన్నాం. ఇది ఇక రెండో స్థాయి. ఇప్పుడు రెండో స్థాయిలో మనం ఏం చేయాలి అని చూసినట్టయితే మనం నేర్చుకున్న సత్యములను నేర్చుకున్న సత్యములు ఎలాగైనా సరే మరొకరికి సత్యాన్ని నేనేం చేయాలి? తెలియపరచాలి. కొత్త పని నేను చేశామా? ఒకవేళ ఒక సహోదరుడో ఒక సహోదరు ఇండివిజువల్గా ఏం చేయొచ్చు అని చూసినట్లయితే నువ్వు నేర్చుకున్న సత్యాన్ని మరొక సహోదరునికి తెలియపరిచి తన సత్యం నడిపించాలి. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇలాంటి ఒక కోత పని ఎవరో ఒక సహోదరుడు
ఎవరో ఒక సహోదరుడు మనకు ఈ కోత పని, హార్వెస్ట్ పని చేసిన దాని వలన ఇలాంటి ఒక రిస్క్ తీసుకుని ఆయన చేసి 1 సంవత్సరం పాటు ఉన్నటువంటి విషయాలు తెలియపరిచి తర్వాత ఆ సంఘంగా ఆయన ఏర్పాటు చేశాడు. ఎవరో ఒకరు అలా ఏర్పాటు చేయబడి వచ్చి కూర్చున్నటువంటి మనం, ఎవరో ఒకరు ఏం చేశారు, రిస్క్ తీసుకొని సత్యాన్ని తెలియపరిచి ఈ సత్యంలో మనల్ని నడిపించాడు. మనం కూర్చున్నాం, ఇప్పుడు వింటున్నాం. ఇదే విధంగా ఏమంటున్నాడంటే, మనము ఒక ఎక్లీషియాగా ఏం చేయాలంటే కోత పని అనేది ఖచ్చితంగా చేయాలి. ఆ కోత పనిలో నా యొక్క పాలు, నా యొక్క భాగం ఏముంది నువ్వు తెలుసుకోవాలి. నేను నేర్చుకున్నాను. ఈరోజు నేను నేర్చుకున్న సత్యం వలన నా యొక్క భాగం ఇంకొకరికి తెలియపరచడానికి ఏముంది, ఎలా ఉంది, ఎలా తెలియపరుస్తున్నాం మనం చూడాలి. అందుకే ఎఫెసీయులు 4:12 చెప్తున్నటువంటి విషయము, ఎఫెసీయులు 4:12 బైబిల్లో చదవండి సిస్టర్. దీంట్లో ఉంది, చదివేసి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగవరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగువరకు ఆయన ఈలాగు నియమించెను. ఇలాగా నియమించినాడు. కొందరిని సువార్తికులుగాను, చదువుతాను, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను. ఇది ఎంత జరగాలంటే సంఘములో కొందరిని అపోస్తలుగాను, ఇవన్నీ మనము తెలుసుకున్నాం. ఇప్పుడు హార్వెస్ట్ పని అనేది చేయాలి. ఒక ప్రాసెస్లో వెళ్తున్నాం, ఒక ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్కి మనం ఇప్పుడు వచ్చినాం. సెకండ్ స్టెప్కి వచ్చిన తర్వాత కొందరు సువార్తికులు గాను, కొందరు కాపరులు గాను, కొందరు ఉపదేశకులు గాను నియమించున్నాం. దేవుడు నియమించిన తర్వాత ఎవరో ఒకరు మన సత్యం తీసిన దానివల్ల ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనం కూడా. అందుకే చెప్తున్నాడు నెక్స్ట్ వాక్యంలో, ఏసీ 61 దీంట్లో చదవండి, స్టైల్లో చదవండి. 61:1 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు చెరలోనున్న వారికి విడుదలను బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. విముక్తిని, అలాగా చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుచున్నాడు. ఇప్పుడు ఎక్కడో మనము చెరలోను ఒక బందీలో ఉన్నాం. అక్కడి నుంచి ఎవరో ఒక సహోదరుడు ఒక హార్వెస్ట్ పని చేసి అక్కడి నుంచి మనల్ని తీసుకొచ్చి ఒక సంఘంగా కూర్చోబెట్టేశారు. ఇక్కడికి వెళ్ళిపోదామా మనం మాత్రమే? కాదు. నెక్స్ట్ హార్వెస్ట్ వర్క్ మనం చేయాలి. ఎవరో ఒకరు మనల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు. అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నాడు వాక్యము, ఎవరో ఒకరు నలిగిన హృదయం గలవారుగా ఉంటారు, వాళ్ళని దృఢపరచాలి. చెరలోనున్న వారికి విడుదల తేవించాలి, బంధింపబడడానికి విముక్తి చేయాలి. ఇప్పుడు మనం అలాగ ఉన్నాం. అక్కడ నుంచి మనం తీసుకొచ్చేసాడు దేవుడు. మనం ఆ పనిని మనం చేయాలి. మనలో ఎంత మట్టుకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినాం, చేస్తున్నామా లేదా అనేది మనం ఫాలోఅప్ చేయాలి. ఒకవేళ లేకపోతే ఇక్కడ నుంచి మనం చేయాలి. ఒక కోత పనిలో మన యొక్క భాగం ఎంత ఉంది, మన యొక్క పాలు ఏం చేస్తున్నాం, ఎంత మట్టుకు నేను చేస్తున్నాను అనేది ఒకసారి మనము గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరులారా, ఇలాగ అన్ని విషయాల్లో చేస్తూ వెళ్తే మనము కూడా అభివృద్ధి చెందుతాం. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, నెక్స్ట్ స్లైడ్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి? కోత పని అయిన తర్వాత ఇప్పుడు ఇతరులను ఏం చేయాలి? ఇప్పుడు సంఘంలో వచ్చేసాము, ఒక హార్వెస్ట్ వర్క్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఇప్పుడు సంఘంలో ఇతరులని ఓదార్చాలి. ఎలా ఓదార్చుతావు? ఎలా ఓదార్చాలంటే ప్రియమైన సహోదరులారా, సహోదరులను క్రీస్తులో ఆదరణపరచాలి. క్రీస్తులో ఆదరణపరచాలి. మనం శారీరకంగా కాదు, క్రీస్తులో. నువ్వు క్రీస్తులో ఆదరణ పరచాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అభివృద్ధి చెంది ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏమైండాలి? నువ్వు అభివృద్ధి చెంది ఉండాలి. నువ్వు క్రీస్తులో నువ్వు అభివృద్ధి చెంది ఉంటే నువ్వు ఆదరణ పరిచేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏమవుతాడంటే సమాధానపడి కంటిన్యూ చేస్తాడు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. చూడండి, ఇది ఆత్మీయ సహాయం లేదా శ్రద్ధ వహించాలి. ఇప్పుడు ఒక సహోదరుడు సంఘంలో ఒక కాలు ఇరిగి
కూర్చున్నప్పుడు తనకేం చేయాలి? నొప్పి సపోర్ట్ చేయాలి. లేదు ఒక కుటుంబం, మన ఎక్లీషియాలో ఒక సహోదరుడు షిఫ్టింగ్ చేస్తున్న ఇల్లు ఏదో లేకుంటే వాళ్ళ కార్యం ఏదో చేస్తున్నప్పుడు అతనికి పోయి నువ్వు సహాయం చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రియమైన సహోదరులారా, నేను నా కుటుంబము గొప్పది అనుకున్నాను, నా బంధువులు గొప్ప వాళ్ళు అనుకున్నారు, కానీ నా యొక్క సంఘము నా కాలు ఇరిగి నేను కూర్చుంటే నన్ను చూడడానికి నా కుటుంబం సంఘంగా వచ్చిందన్నారు, నా కుటుంబం వచ్చింది అంటారు. అది ఎప్పుడు జరుగుతుంది? ప్రియమైన సహోదరులారా, ఎప్పుడు జరుగుతుంది? సపోర్ట్ ఇచ్చినప్పుడు అతని యొక్క మనసు ఎలా ఉంటుంది చూడండి. నా 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 కాలుదా ఇరిగింది, కానీ ఏమవుతున్నారంటే ఆయన మనమందరం అక్కడికి వెళ్ళిపోయినప్పుడు, సంఘంగా అందరూ వెళ్ళిపోయినప్పుడు ఆయనలో ఎలా ఉంటుంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, నేను నా కుటుంబము నా బంధువులు గొప్పవారు అనుకున్నాను, అయితే నా చిన్న ప్రాబ్లం అయిన దానివలన సంఘం మొత్తము నన్ను చూడడానికి వచ్చేసి నాకు సపోర్ట్ చేస్తుందంటే, అంటే ఎంత మట్టుకు ఆయన ఫీల్ అవుతాడు, సంతోషపడతాడు. అది మనం చేస్తున్నామా ప్రియమైన సహోదరులరా? ఇదిను సరిగ్గా మనం చేయాలి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇప్పుడు దీంట్లో చూస్తే అనుభవాలని ఏం చేసుకోవాలి? పంచుకోవడానికి, మరి ఇతరుల నుండి నేర్చుకోవడానికి ఉపయోగపడే ఒక స్థలం ఏది? ఇది. ఇప్పుడు నాకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు, నా పక్కన ఒక వీక్ అయినటువంటి ఒక సహోదరు కూర్చున్నాడు. వీక్ అయినా ఆయనకు తెలియదు వీక్. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన వీక్గా ఉన్నాడు బ్రదర్, నేను పోయి ఆయన తెలియపరచాలి. నా మనసు అలా రావాలి. ఆయన యొక్క మనసు ఎలా ఉండాలి? నేను వీక్గా ఉన్నాను, ఆయన చెప్పే విషయాలు నేనేం చేసుకోవాలి? నేర్చుకోవాలి. ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఇలా చేసినప్పుడు తను తాను తగ్గించుకొని ఆ విషయాలు వినినప్పుడు ఆయన ఏమవుతాడంటే ఆత్మికంగా అభివృద్ధి చెందుతాడు. ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడు నువ్వు పక్కన వ్యక్తిని ఆయన వీక్గా ఉన్నాడు తను వదిలేసి ఆయన పట్టించుకోకుండా నీ ఇష్టానుగా నీ యొక్క పరుగును పరిగెత్తుతూ ఉన్నట్లయితే ఇక్కడ ఏమవుతుందని చూసినట్లయితే ఖచ్చితంగా అతను వీక్గానే ఉంటాడు. ఖచ్చితంగా అతను అలానే వదిలేసకూడదు, మనం సపోర్ట్ చేయాలి. ఇక్కడ అందరూ కూడా పాఠం చెప్పలేరు, మనం అందరం కూడా పాఠం సబ్జెక్ట్ మాట్లాడగలుగుతామంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తాళంతు చేశారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తాళంతు చేశారు. అలా ఆ యొక్క తాళంతు తగినటువంటి వ్యక్తులందరూ కూడా సంఘంలో ఆ యొక్క పని సరిగ్గా కరెక్ట్గా చేసేవారి దగ్గర వెళ్ళి నేర్చుకోవాలి అంటున్నాడు ప్రియమైన సహోదరులరా. ఇప్పుడు నేను మైక్ రెడీ చేస్తున్నానా, తెలియని వ్యక్తి వచ్చి అడిగి ఏం చేయాలి? నేర్చుకోవాలి. నెక్స్ట్ డే సంఘం డిస్టర్బ్ కాకూడదు, ఏ విషయంలో ఆర్థికంగా అది డిస్టర్బ్ కాకూడదని అర్థం చేసుకుని నెక్స్ట్ ఆ వ్యక్తి వచ్చి చేయాలి, అలా తోడ్పడాలి. ఒకవేళ కంప్యూటర్ ఆల్రెడీ తెలిసినట్టు మాట్లాడిన విషయం చెప్తున్నాను. ఇలాగా సపోర్ట్ చేస్తే సంఘము చాలా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంది ప్రియమైన సహోదరులారా. తర్వాత వాక్యం చదవండి, 1 తెస్సలోనిక 5:14. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. చూసారా? ఈ వాక్యము మరలా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. దీనిలో ఉన్న విషయాలు చూస్తే మొదటగా ఏం మాట్లాడు? సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు మాట్లాడుతున్నాడు. అక్రమంగా నడుచుకు వారికి మీరు ఏం చేయండి? బుద్ధి చెప్పండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనలు ఊతనివ్వండి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండండి. చెయ్యండి, బుద్ధి చెప్పండి, ఏమండి, ధైర్యపరచండి, అయితే అందరి ఎడల శాంతం గలవారు అయి ఉండండి. చెప్పండి, మీరే ఎలా ఉండండి? దీర్ఘశాంతం గలవారై ఉండండి అంటున్నాడు. అందుకొరకే సంఘంగా మనం వచ్చినాం. ఇతరుల గురించి కొరతలు మాట్లాడడానికి సంఘంలో వచ్చినాము. ఇతరుల గురించి సంఘానికి కూర్చొని కొరతలు మాట్లాడడానికి మనం వచ్చినామా? కాదు, మనం అలా రాలేదు ప్రియమైన సహోదరులరా. ఇది ఎవరు చేయాలంటున్నాడంటే ఎక్లీషియాగా ఉన్న సంఘ పెద్దలు, డీకన్స్ మాత్రమేనా? ఇంక్లూడ్ సంఘ సభ్యులు అందరూ కూడా ఏం చేయాలని చూసినట్లయితే చేయాలి. ఒక సహోదరుడు ఏదో ఒక తప్పిదములో ఉన్నప్పుడు ఆ తప్పు చేస్తున్నాడని చెప్పి చెప్పాలంటే ఒక వ్యక్తి పర్సనల్గా వెళ్ళి తనకు మాట్లాడే సంఘ పెద్ద,
మాట్లాడినప్పుడు తనకి లోబడి అర్థం చేసుకుని మారి వచ్చినప్పుడు వదలాలి. ఇన్ కేస్ లేదు మాట వినలేదు, యథావధిగా ప్రాబ్లం కంటిన్యూ చేస్తున్నాడు, అది ఆ ప్రాబ్లం వల్ల సంఘంలో ఇంకా మిగతా ఉన్నటువంటి పరిశుద్ధులకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఇద్దరు సహోదరులతో వెళ్ళి మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయంలో ఈ విషయం గురించి మాట్లాడతాడు. ఇప్పుడు అలాగ వెళ్ళి ఆ సహోదరుని తెలియపరచాలి. అప్పుడు వినని పక్షాన సంఘం ముందు తీసుకురావాలి. అలా సంఘం ముందు తీసుకొచ్చినప్పుడు ఆ విషయాన్ని సంఘం నిర్ణయిస్తుంది. అప్పుడు మారలేదంటే అతన్ని వెలివేయకూడదు. ఆయన్ని ఎవరు కూడా సంఘంలో అతనికి వందనాలు కానీ ఇవ్వడం కానీ మనం చేయకూడదు. ఇది మాత్రమే చేయాలి. ఎందుకంటే అలా చేసినప్పుడు ఆ వ్యక్తి మారుతాడు. అంతే తప్ప కింద వాక్యంలో తెలియపరుస్తుంది 1 తిమోతి 5:20 ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. బ్రదర్, ఒక బిజినెస్ మీటింగ్లో పెట్టేసిన తర్వాత బ్రదర్ ఈ బ్రదర్ ఇలానే చేస్తూనే ఉన్నారు బ్రదర్, ఈ తప్పు చేస్తూనే ఉన్నారు బ్రదర్, ఇది అంటే చేస్తాం 10 మంది ముందు చెప్పుకోండి. ఎలా పెట్టాలంటే ఒక బిజినెస్ మీటింగ్లో నీకు ఒక వ్యక్తి మీద ఇలా ఉన్నప్పుడు హంబల్గా చాలా చాలా దీనత్వంతో బ్రదర్ ఈ విషయం ఇలా ఉంది, ఈ సంఘం ముందు నేను మీ ముందు ఉంచుతున్నాను, ఇది మీరు ఎలా అంటే మీరు ఎలా దీని గురించి డిస్కస్ చేస్తారో దీన్ని బట్టి మీరు మాట్లాడాలి. హంబల్గా దీనత్వంతో నువ్వు మాట్లాడే మాట, నువ్వు చెప్పేటట్టు ఒక వ్యక్తి మీద ఒక తప్పును ఇది ఇలా ఉందని చెప్పే ఆ యొక్క విధానం ఎలా ఉందంటే ప్రియమైన సహోదరులా మారిపోవాలి. ఆ విధానమా నువ్వు చెప్పే విధానాన్ని బట్టే ఆ వ్యక్తి మారిపోవాలి. అలా మాట్లాడాలి. హంబుల్గా దీనత్వంతో మనసు తగ్గించుకొని మాట్లాడాలి. అలా మాట్లాడితే ఖచ్చితంగా ఆయన గురించి డిస్కస్ చేయకముందే లేచి తప్పైందని చెప్పి ఆయన ఏమవుతాడు, మారుతాడు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఇది నెక్స్ట్ స్లైడ్ పెట్టండి పిల్లలు. సంఘానికి లక్ష్యాలు ఉండాలా? ఇలా స్లైడ్ ఇంకొక ఈ వాక్యానికి కింద ఒక స్లైడ్ ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక సంఘంలో ఈ కార్యాలన్నీ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నట్టు విషయాలన్నీ కూడా సంఘంలో ఇవన్నీ కూడా నెరవేరుస్తూ రావాలి. ఏం చేయాలంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని మనము తీసుకొచ్చినప్పుడు మనం అనేక సార్లు వింటూ ఉంటాం. వచ్చినప్పుడు పిల్లలకి ఏం చేస్తామంటే మన ఆత్మిక విషయం డిస్టర్బ్ చేయకుండా వారికి కావాల్సిన స్నాక్స్ తీసి ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తాం, కూర్చోపెట్టేసి చేస్తుంటాం. మీరు స్నాక్స్ తీసిస్తారు, ఆ స్నాక్స్ ఎలా ఉంటుందంటే కరకర పురపర కరకర అంటూ ఉంటుంది. పిల్లలు డిస్టర్బ్ కాకూడదని మీరేం చేస్తారు, కూర్చొని వినడానికి వచ్చింటారు. ఇది మనం ఆలోచించాలి. ప్రియమైన సహోదరులారా, మనం ఏం ఆలోచించాలంటే దీనివల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వచ్చు, పక్కన వ్యక్తికి డిస్టర్బ్ అవ్వచ్చు. కాబట్టి ఇదేం చేయాలి? అందుకే బ్రదర్ రజల్ గారు చిన్నపిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్తారు తెలుసా, మీరు ఆదివారం అయితే మీరు ఎన్ని గంటలకు లేసుకుంటారు? ఒక 5 గంటలకు లేసుకుంటారా? బ్రదర్ ఎక్కడ బ్రదర్, ఒక 5 గంటలకు లేసుకుంటారా? మీరు లేచే సందర్భంలోనే పిల్లల్ని ఏం చేయండి, లేపేయండి. మీరేం చేస్తారు, ఇప్పుడు లేపితే నా పని డిస్టర్బ్ అవుతుంది, నువ్వు నిద్రపోరా అని చెప్పి అక్కడ నిద్రపిస్తావు. నీ పని చేసేసిన తర్వాత వాడిని స్నానం చేపిస్తారు. వాడు స్నానం చేపించిన తర్వాత మీరు వాడికి ఏదో తినిపించి తీసుకొచ్చి కూర్చోబెడతారు. అన్నీ మంచిదే, పిల్లలు కూడా వినాలి. కానీ మన పిల్లల వల్ల మిగతా వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు. ఆ విధంగా మనం చూసుకోవాలి. ఎలా అంటే ఈ యొక్క కార్యాన్ని సంఘంలో నెరవేర్చలేదు. మనము చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. కారణం ఏమంటే సండే స్కూల్ చేయకుండా పెండింగ్లో పెట్టాం. స్థలం లేని దానివల్ల డిస్టర్బ్ అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అయితే వీలైనంత మట్టుకు వేరే రూమ్ లేదు, పిల్లల్ని మనం కంట్రోల్ చేయాలన్నా వేరే రూమ్ లేదు. కాబట్టి వీలైనంత మట్టుకు మనం ఏం చేయాలంటే మన పిల్లల్ని కంట్రోల్ చేయాలి. అది మీరు 5 గంటలు లేపేసి మీరు రెడీ అయిన తర్వాత వాళ్ళని బాగా వేడివేడిగా స్నానం చేపించేసి సంఘానికి తీసుకురండి. మీరు వచ్చి కూర్చున్న లోపల వాడుగా నిద్రపోతాయి. ఖచ్చితంగా చేశాడు. నేను అదే చేస్తున్నా. మీరు చూసారా లేదో తెలియదు. నేను పాత సంఘంలో ఉన్నప్పుడు ఉదయాన్నే వాళ్ళు ఎప్పుడు డిస్టర్బ్ చేసిన, మీరు ఎప్పుడైనా చెప్పండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు అలానే ఉన్నారు. మనం అది ఫాలో చేయాలి. మరొక వ్యక్తికి మన పిల్లల వల్ల డిస్టర్బ్ అవుతుందని మనం ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆత్మిక స్థితి డెవలప్ అవ్వాలని వాళ్ళకి స్నాక్స్ తీసి ఇచ్చేసి వాళ్ళకి కూర్చొని వాళ్ళు ఒకరికొకరికి ఏమవుతుంటారు, వాళ్ళు నైజం, పిల్లల యొక్క నైజం అంతే. మనం తప్పు చెప్పడం లేదు.
కానీ మన పెంపకం ఎలా ఉండాలి అది చూసుకోవాలి ప్రియమైన సహోదరులు. ఇదన్నీ కూడా సరిగ్గా మనం ఫాలో చేయాలి ఒక సంఘంలో. దీనికి సంఘ పెద్దలు మాత్రం చేయాలా? అందరూ కలిసి చేస్తే, మనమందరము కలిసి ఇలాగా అనేక సేవలు చేస్తే సంఘం ఎలా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ మీద ఇది ఈ యొక్క విషయం, ఇది పెండ్లి విషయం. ఇప్పుడు మన యొక్క సంఘంలో పెండ్లికి ఎదిగినటువంటి పిల్లలు లేరు. అయితే నాకు అనేక సంఘాల నుంచి ఫోన్ వస్తుంది, బ్రదర్ మన సంఘంలో ఎవరైనా సహోదరి ఉన్నారా? నాకు ఫోన్ వస్తూనే ఉంది. మొన్న ఎవరో ఫోన్ చేశారు బెంగళూరు నుంచి, యాకోబుడు. నాకు నెంబరే లేదు. బ్రదర్ ఇలాగా సహోదరిని వెతుకుతున్నాము, మీ సంఘంలో ఉన్నారా అని అడుగుతున్నారు. ఈ పని ఎవరు చేయాలి? సంఘ పెద్దలు చేయాలి. దీనిలో సంఘ సభ్యులు అందరూ ఇన్వాల్వ్మెంట్ అయితే అది ఎలా ఉంటుంది? గందరగోళంగా ఉంటుంది. ఈ పనిని సంఘ పెద్దలే చేయాలి. ఇంతవరకు మొదటి స్టెప్ నుంచి మనం సంఘంగా కూర్చొని కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్ళాం. సెకండ్ స్టెప్లో ఏమేమి నేర్చుకున్నాము? ఫస్ట్ అనేక విషయాలు నేర్చుకున్నాం. మనమందరికీ స్వార్థని ప్రకటించాలి. తర్వాత బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని బలపరచాలి. తర్వాత సంఘంలో ఎవరైనా దేవుని ప్రణాళికను విరోధంగా మాట్లాడి డిస్టర్బ్ అవుతున్నారంటే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి. పిల్లల గురించి మాట్లాడినాము, ఆఖరిగా మ్యారేడ్ గురించి మాట్లాడాము. ఇంకొక 8 పాయింట్లు ఉంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్సే. నేను బుల్లెట్ పాయింట్స్గా నేను మాట్లాడేస్తాను. తర్వాత ఏం చెప్తున్నాడంటే దానికి ముందు 8 పాయింట్కి పోకముందు సంఘానికి లక్ష్యాలు ఉండాలి. ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం అనేది, గోల్ అనేది ఉంది. నేను సంఘంగా మారిపోవాలి, 144,000 ఒకరిగా నేను ఉండాలని ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఉండొచ్చు. సంఘంగా అందరికీ అదే ఉంది. అయితే ఏం చెప్తున్నానంటే ఒక గోల్, ఒక సంఘంలో వదిలేస్తే బిజినెస్ మీటింగ్ పెట్టినప్పుడు మన సంఘానికి ఏదో ఒక అవసరత ఉంది ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు ఒక కీబోర్డ్ అనుకోండి కొనాలి. ఇప్పుడు ఆ కీబోర్డ్తో ఇన్స్ట్రుమెంట్తో ప్లే చేసి సాంగ్ పడితే అది ఒక ఇంపుగా, ఒక ఆనందకరంగా, ఒక ఇదిగా ఉంటుంది మనకి. ఇప్పుడు లేదు, ఇప్పుడు బ్రదర్ ఒక కీబోర్డ్ తీసుకొని దీన్ని చేస్తే బాగుంటుంది అని చెప్పి తీసుకొని ఇప్పుడు దానివల్ల ఏమవుతా ఉంది, సంఘంలో ఒక సాంగ్ పాడడానికి ఒక అట్మాస్ఫియర్ అనేది, ఒక మంచి వాతావరణం తయారవుతుంది, అది క్రియేట్ అవుతుంది. అయినప్పుడు సరే, దీనివల్ల ఇది తీస్తే దాన్ని బాడుగు పంపించి ఎక్లీషియా బాడుగు కట్టడానికి ఉపయోగపడచ్చా? అలా చేయొచ్చా? చేయకూడదు. ఇప్పుడు దాన్ని తీసిన దానివలన సంఘానికి ఏమవ్వాలి? ఉపయోగపడాలి, అభివృద్ధి పరిచేటటువంటి స్థాయికి సంఘం ఏమవ్వాలి? ఎదగాలి. అందుకే కింద పాయింట్లో చెప్తున్నాడు, మీ సంఘంగా కూడి డిస్కస్ చేసేటువంటి విషయంలో ఏ కార్యమైనా, నేను ఉదాహరణ చెప్పాను, అది ఏ కార్యమైనా సరే సంఘం కొరకు మీ యొక్క అభివృద్ధి కొరకు ఆ గోల్ ఏ కార్యమైనా సరే ఏమవ్వాలంటే నిజమైన లక్ష్యాలు, ప్రతి సభ్యుని యొక్క పిలుపు మరియు ఎన్నికకు సహాయపడినట్లుగా దృష్టి ఉంచాలి. ఇప్పుడు సంఘంగా ఒక్కరిగా డిసైడ్ చేసేది కాదు ఇది అందరి యొక్క గోల్. ఇప్పుడు ఏదో ఒక కార్యం సంఘంలో చేస్తామంటే ఆ కార్యం వలన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలంటే సహాయపడాలి, ఎదిగేటటువంటి విధంగా విషయం గురించి మాట్లాడాలి, ఇప్పుడు అభివృద్ధి చెందే విధంగా మాట్లాడాలి. అంతే తప్ప మిగతా విషయాల గురించి మనం ఏది కూడా ఒక గోల్గా చెప్పనేకూడదు, దానికి డిస్కస్ చేయనేకూడదు. ఏదైనా ఒకటి డిస్కస్ చేస్తే అది సంఘానికి తోడ్పడాలి, అందరూ అభివృద్ధి చెందాలి. ఇలా ఉన్నప్పుడే అది చాలా ఉపయోగంగా ఉంటుంది సంఘానికి అంటున్నాడు. ఇది సంఘం యొక్క గోల్, అందరి యొక్క గోల్. అయితే ఇంతవరకు ఎక్లీషియా యొక్క కార్యాలు మనం చూసాం. ఇప్పుడు సంఘంలో సంఘానికి మనం వచ్చిన తర్వాత ఏం చెప్తున్నానంటే ప్రియమైన సహోదరులారా, ఒక 8 పాయింట్స్ ఉంది. 8 పాయింట్లు మనం చూస్తే చదవండి. సంఘం యొక్క లక్ష్యాలు ఇవి. సంఘం యొక్క లక్ష్యాలు, గోల్.
సంఘం లక్ష్యాలు. మొదటి ఆరోగ్యకరమైన ఆత్మీయ వాతావరణాన్ని ఏర్పరచండి. ఇప్పుడు ఇది చేయాలంటే ఎవరు చేయాలి? మీరు చదవండి. ఈ పీపీటీ కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను గ్రూప్లో, మొత్తం చదివేసేయండి. నేను ఒక్కొక్క పాయింట్కి వివరణ ఇచ్చేస్తాను. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు వద్దండి, మొత్తం చదివేసేయండి. జీవితాన్ని గూర్చి దైవపరమైన దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేయండి. సహోదరులు మరియు సహోదరీమణులు దేవునిని ఆరాధించడంలో సహాయపడండి. సభలో ఐక్యతను పెంపొందించేందుకు పనిచేయండి. ప్రతి ఒక్కరూ ప్రేమించబడుతున్నారని మరియు అభినందించబడుతున్నారని వారికి అనిపించేలా చేయాలి. తరువాతి తరం విశ్వాసులను పెంపొందించండి. దురాశను ఎదుర్కొనడంలో సహోదరులకు సహాయపడండి. ఆత్మీయ అభివృద్ధికి త్యాగం చేయుటకు ప్రోత్సహించండి. చాలు చూడండి. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్కి మనం వివరణకు వచ్చేస్తాం. కింద స్లైడ్ పెట్టేసాను కదా, నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. ఇప్పుడు మొదటి పాయింట్, దీంట్లో 8 పాయింట్ ఉంది. దీంట్లో 3వ పాయింట్ 4వ పాయింట్ ఇంక్లూడ్ చేసి మాట్లాడతాను. 7 పాయింట్లే వస్తుంది దీంట్లో. ఆరోగ్యమైన ఆత్మీయ వాతావరణాన్ని ఏర్పరచండి అని చెప్పి మొదటి పాయింట్ చెప్తున్నారు బ్రదర్ అసలు. ఇలా చెప్పినప్పుడు ఇప్పుడు సంఘానికి వచ్చిన తర్వాత ఇది సంఘ పెద్దలు డీకెన్స్ మాత్రం చేస్తే ఒకవేళ అది మంచి వాతావరణాన్ని, మంచి ఆరోగ్యాన్ని సృష్టించవచ్చా సంఘంలో? అవుతుందా? ఇప్పుడు ఒక సహోదరుడు బయట నుంచి ఈ సంఘానికి ఒక పని నిమిత్తంగా ఈ ఊరికి వచ్చారు. వచ్చినప్పుడు అతను ఫోన్ చేసి అడిగి ఈ ఎక్లీషియాకి వస్తాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఆయనకు మనసు ఎలా ఉండాలంటే బాగా మంచి ఫీల్ అయ్యే విధంగా తన యొక్క ఎక్లీషియా చూసినంటే ఆయనకు ఒక గూస్ బంప్స్ అంటే అంత డిసిప్లైన్గా అంత ఆత్మిక విషయంలో అభివృద్ధి చెందిన వారుగా ఏమండి, ఒక పిల్లలు కంట్రోల్ చేయడంలో కానీ, మనం కూర్చోవడంలో కానీ, ఏమండి ప్రతి ఒక్క విషయంలో ఆయన ఎక్లీషియా లోపల ఎంటర్ అయిన వెంటనే ఆయనకేం రావాలి? అట్లే పులకరించాలి ఒళ్ళు మొత్తం. ఎంత డిసిప్లిన్, ఎంత మంచిగా ఉన్నారే. ఎలా చెప్తున్నాడంటే చిత్తూరు ఎక్లీషియా ఒక చిన్న పరలోకంగా ఉండాలి. ఒక చిత్తూరు ఎక్లీషియా ఎలా ఉండాలంటే పరలోకంలో ఈ 144,000 మంది వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఒకవారు ఊహించండి. ఇప్పుడు అదే ఒక మినీ రోల్ మోడల్గా చిత్తూరు ఎక్లీషియా ఉండాలి అంటే ఎవరెవరు పని చేయాలి? అందరూ పని చేయాలి. సంఘంలో అందరూ పని చేస్తేనే ఈ యొక్క వాతావరణం సృష్టించగలుగుతాం. అందుకే చెప్తున్నాడు గలతీయులో 5వ అధ్యాయం 22వ వాక్యంలో చెప్తున్నాడు, ప్రియమైన సహోదరులారా, ఈ విషయాలన్నీ కూడా ఏం చేయాలని చూసినట్లయితే చదవండి, బైబిల్ చదవండి మిస్టర్. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. చూడండి, ఇవన్నీ ఇప్పుడు మొదటగా చెప్తున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కూడా నువ్వు ఈ గోల్ కంప్లీట్ చేయాలంటే ఇవన్నీ ప్రతి ఒక్క సహోదరుల్లో ఖచ్చితంగా ఉండాలి. ఈ గోల్ కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఉంటే ఈ సంఘం ఎలా ఉంటుంది? చిన్న పరలోకంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రియమైన సహోదరుల, ఫాలో చేద్దామా? ఇప్పుడు ఉందా? లేదు. ప్రాబ్లం ఎవరు? మనమందరం. కాబట్టి ఇది మనం గోల్ కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క గలతీలో చదివినటువంటి విషయాలన్నీ కూడా మన యొక్క హృదయాల్లో మనం కానీ డెవలప్మెంట్ చేస్తే మన యొక్క ప్రవర్తన, మన నడత, ప్రతి ఒక్క విషయం కూడా ఇక ఆత్మీక ఫలాలు బయలుపడే విధంగా సహోదరులుగా ఉండాలి. ఈ ఆత్మిక ఫలాలు ప్రతి ఒక్క సహోదరులో బయలుపడాలి. ఒకవేళ బయలుపడితే ఖచ్చితంగా ఈ సంఘంలో ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. మంచి అట్మాస్ఫియర్ అదే చెప్పాను. ఒక వ్యక్తి బయట నుంచి ఎక్లీషియా ఎంటర్ అయిన వెంటనే ఎలా ఉండాలంటే మన అక్కడ చెప్పులు పెట్టే
ప్లేస్ నుంచి కానీ మనం చూసుకుంటూ వస్తే అంత డిసిప్లైన్గా ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. నేను ఊటీలో ఒక ఎక్లీషియాలో చూశాను. నేను వెళ్ళాను, పని నిమిత్తం వెళ్ళాను. అక్కడ పోతే అంత అంత ప్లెజెంట్గా ఉంది లోపల, చాలా చలి. అయితే లోపల మొత్తం వచ్చి కూర్చున్నారు అందరూ డిసిప్లిన్గా. చార్జ్ వెనక ఎలాగైనా అలా వేసుకోలేదు, కరెక్ట్గా డీకెన్స్ అరేంజ్ చేశారు. నేను ముందుగానే వెళ్ళాను, నన్ను ఒక డీకెన్స్ పికప్ చేసుకెళ్లారు. ముందుగానే వెళ్ళిన తర్వాత అన్ని సరిగ్గా కూర్చునేశారు. కరెక్ట్గా సంఘం అయిపోయింది. అయిపోయిన వెంటనే బెరెన్ స్టడీ కూర్చున్నారు. మిగతా వాళ్ళు ఆ రోజు వరకు వెళ్ళిపోయారు బయట. అంటే అంత ఒక మంచి వాతావరణం ఆ ఎక్లీషియాలో నేను చూశాను. అలాగా ఇక్కడ ఏర్పడాలంటే సంఘ పెద్దలు మాత్రం చేస్తే చాలదు. సంఘ పెద్దలు చేస్తే మాత్రము చాలదు. ప్రతి ఒక్కరూ చేస్తే మంచి వాతావరణాన్ని చిత్తూరు ఎక్లీషియాలో మనం చూడగలుగుతాం ప్రియమైన సహోదరులారా. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు వాక్యం, చదవండి వాక్యం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చూసారా, వీళ్ళు చేశారు, అపోస్తలులు చేశారు. ఇప్పుడు మనం ఎలా పిలువబడినాం? మనమందరము యాజకులుగాను రాజులుగాను మనమందరము వచ్చినాం. అపోస్తలుగాను ఇప్పుడు అపోస్తలుగా వాళ్ళు వెళ్ళిపోయారు. అంత ఖచ్చితంగా వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇది మన వల్ల అవుతుందా బ్రదర్? వాళ్ళు ఉన్నారు, ఇలాగా ఒక మంచి వాతావరణం అంటే అవుతుందా బ్రదర్ అంటే ఖచ్చితంగా అవుతుంది ప్రియమైన సహోదరులు. ఎప్పుడు ఆ గలతీన్స్లో ఉన్నటువంటి వాక్యాన్ని, ఆ యొక్క ఫలాలని మేము కానీ క్రియలతో చేస్తే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఇది చదవండి. జీవితాన్ని గూర్చి దైవపరమైన దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేయండి. ఇది ఎవరు చేయాలి? ఇప్పుడు సంఘంలో సంఘ పెద్దలుగా ఉన్నటువంటి ఇది ఏర్పాటు చేయాలి. 2 తిమోతి 3:16-17 వాక్యాలు మీరు చదువుకున్నట్లయితే అక్కడ విషయాలు చక్కగా తెలియపరుస్తాడు. ఏం తెలియపరుస్తాడు అంటే దేవుని యొక్క స్థితి ఎలా ఉంది అని సంఘానికి బాగా తెలియపరచాలి. ఆయన యొక్క స్థితి ఎలా ఉంది, ఆయన ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఎలా ఉండగలగాలి, ఏం చేయాలి అని చెప్పి తెలుసుకోవాలి. దేవుని యొక్క మైండ్ ఏమని అందరికీ క్లారిటీగా తెలిసి ఉండాలి. ఒకవేళ లేకపోతే ఒక్కొక్కరు ఏం చేయాలని చూసినట్లయితే అడగాలి. బ్రదర్ ఇలా పెడితే బాగుంటుంది, ఇలా మీటింగ్ పెడితే బాగుంటుంది, ఇలా ఆలోచన ఉంటే బాగుంటుంది, తెలియపరచాలి. హంబల్గా చాలా దీనత్వంతో తెలియపరచండి అంటున్నాడు. అందుకే 2 తిమోతి 3:16-17 వాక్యాలు చదవండి సార్. అది మీరు నోట్ చేసుకొని దాంట్లో చాలా విషయాలు ఉంది. నెక్స్ట్ స్లైడ్ వచ్చేస్తాం సార్. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది ఎలాగనగా, అది కాదు, 3వ పాయింట్ వచ్చేసింది. అది వద్దు చాలు, 2వ పాయింట్ కంప్లీట్ చేశాను. 3వ పాయింట్ పెట్టండి. ఇది మరియు సోదరి మనులు దేవునిని ఆరాధించడంలో సహాయపడండి. ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం మొదటనే చూసాం. ఎక్లీషియా సంఘంగా వచ్చినట్టు మనము వన్నెస్గా ఉండాలి. వన్నెస్గా ఉండాలంటే శరీరంలో అన్ని అవయవాలు కరెక్ట్గా లేనప్పుడు మరొక అవయవం ఏం చేయాలి? సహాయపడుతుంది మన యొక్క అవయంలో. అదేవిధంగా శరీరంలో ఆయన యొక్క శరీరంలో మనం అవయవంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సపోర్ట్ చేయాలి. అలా చేసి వన్నెస్గా రావాలి. అందుకే చెప్తున్నాడు అది ఎఫెసీయులు 4:3 మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కీప్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ థాట్స్ ద బాండ్ ఆఫ్ పీస్. సమాధానం. ఎవ్రీ ఎఫర్ట్ చేయాలి. అందరూ కూడా సంఘంలో దీని కొరకు ఏం చేయాలని చూసినట్లయితే దాని కొరకు మీరు ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు చేయాలి, ప్రయాసపడాలి, ప్రతి ఒక్కరు చేయాలి, ఇంక్లూడ్ మేము కూడా. అందరూ చేస్తే ఆ సంఘం ఎలా ఉంటుంది? ద బాండ్ ఆఫ్ పీస్, సమాధానంతో ఉంటుంది, ఖచ్చితంగా సమాధానంతో ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, ఇది ఫాలో చేయాలి. ఒకవేళ లేకపోతే ఎలా ఉంటుందంటే దాంట్లో 3వ వాక్యంలో నీట్గా విషయాలన్నీ కూడా దాంట్లో తెలియపరుస్తున్నాడు. తర్వాత 1 కొరింథీ 5:14 చదివేదానికి వాక్యము.
క్రీస్తు ప్రేమ ఉమ్, మమ్మును బలవంతము చేయుచున్నది ఉమ్, ఎలాగనగా ఉమ్, అందరి కొరకు ఒకడు ఉమ్. మృతి పొందెను గనుక ఆ. అందరూ మృతి పొందిరనియు. చాలు చూడండి ప్రియమైన సహోదరులరా, ఈ వన్నెస్ ఎలా ఉండాలంటే అందరితో అందరిలో వన్నెస్ రావాలంటే ఖచ్చితంగా అందరిలో కొరత ఉంది ఉన్నా కూడా, కానీ ముందుగానే మనం తెలుసుకున్న విధంగా అవయవములు అనేకలుగా ఉన్నాయి. ఒక అవయవం పాడైతే ఇంకొక అవయవం సపోర్ట్ చేస్తుంది. అలాగా సంఘంలో అలా సపోర్ట్ చేసినప్పుడు వన్నెస్లోకి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఆ ఇమేజ్ చూస్తే అందరూ చేయిలు ఒక చేయి పట్టుకుంటున్నారు. అందరూ ఏం చేస్తున్నారని చూసినట్లయితే ఇలా పట్టుకుంటున్నారు సపోర్ట్. ఇలా సపోర్ట్ చేస్తే ఆత్మికంగా, అందుకే చెప్తున్నాడు ఎలా అంటే ఈ వన్నెస్ ఎలా ఉండాలంటే ఆత్మిక రీతిలో ఉండాలి, మానసికంగా కాదు. మనం టీ తాగడంలో, భోజనం చేయడంలో, మిగతా కార్యంలో వన్నెస్ ఉన్నది కాదు, ఆత్మికంలో ఉండాలి. అందుకే తెలియపరుస్తున్న 14 2 కొరింథీయులు 5:14 చదవండి. క్రీస్తు ప్రేమ ఆ, మమ్మును బలవంతము చేయుచున్నది ఎవరిని చేస్తుంది? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎందుకు? ఎలాగనగా ఎలాగనగా అందరి కొరకు అందరి కొరకు. ఒకడు మృతి పొందెను గనుక ఆ, అందరూ మృతి పొందిరనియు. చూసారా, ఇప్పుడు అందరి కొరకు ఒకరు ఏమయ్యారు? ఇప్పుడు ఆయన మన కొరకు మృతి పొందినప్పుడు మిగతా వారు అందరి కొరకు మనమేవాళ్ళే కదా. ఇది ఈ ఈ ఈ యొక్క కార్యం ఏమవ్వాలని చూసినట్టు ప్రీమియర్స్ వల్ల ఖచ్చితంగా జరగాలి. వన్నెస్ మనలో ఎదగాలంటే మనము ఏం చేయాలి? మొదటిగా మనల్ని మనమే చంపాలి, ద్వేషించాలి. ఎప్పుడు నువ్వు ద్వేషిస్తావో, ఏక విషయం నేను నాది అనేటువంటి మనస్సును ఎప్పుడు నువ్వు విడుస్తావో, ఎప్పుడు అది తీసివేస్తావో అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వన్నెస్ అవ్వడానికి ఇది తోడ్పడుతుంది. దీనికి నేను మనం ఆలోచించాలి. దీనికి నేను చిత్తూరు ఎక్లీషియాకి నేనేం చేయాలి, నా వాటా ఏముంది మనం ఆలోచించాలి. ఈ వన్నెస్ అవ్వడానికి ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఏం చేయాలంటే, నేను ఈ చిత్తూరు ఎక్లీషియాలో ఈ వన్నెస్గా కూడుకోవడానికి, వన్నెస్గా రావడానికి నేనేం చేయాలి, నా పాత్ర ఏముంది? ఒక్కొక్కరు ఆలోచించాలి ప్రియమైన సహోదరులరా. ఎప్పుడు ఒక్కొక్కరు ఆలోచిస్తారో ఖచ్చితంగా వన్నెస్ వస్తుంది, ఖచ్చితంగా వన్నెస్ వస్తుంది ప్రియమైన సహోదరులరా. ఇది ఒక 3వ పాయింట్. 4వ పాయింట్ వచ్చేసింది కదా, చూడండి. ప్రతి ఒక్కరూ ఆ. ప్రేమించబడుతున్నారని ఉమ్. మరియు అభినందించబడుతున్నారని వారికి అనిపించేలా చేయాలి. చూడండి, ఇప్పుడు వారికి అనిపించేలాగా చేయాలంటున్నాడు. ఎలాంటి విషయంలో అంటే ప్రతి ఒక్కరూ ప్రేమించబడుతున్నారని మరియు అభినందించబడుతున్నారని వారికి అనిపించేలా చేయాలి. ఎలా చేస్తాం? నేను ముందుగానే చెప్పాను, సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అదే ముందుగానే చెప్పాను. ఏం చెప్పానంటే, ఒక సహోదరు కాలు చేయి విరిగి కూర్చున్నప్పుడు, సంఘంగా కూడి ఆయన దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం మాట్లాడాలి? నా కుటుంబము, నా ఎక్లీషియా కాదు, ఆయన కుటుంబం కంటే, మా కుటుంబం సారిక కుటుంబము కంటే నా ఆత్మికమైన కుటుంబము నన్ను ఏం చేస్తుంది? అలాంటి ఒక మనసు రావాలి. ఎవరికి? నువ్వు ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆయనకు అలా కలగాలి అంటున్నాడు ప్రియమైన సహోదరులరా. ఇది ఖచ్చితంగా మనం చేయాలి. ఇది చేయకపోతే వన్నెస్ అనేది మనలో రాదు. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసింది బ్రో, 5వది. తరువాతి తరం విశ్వాసులను పెంపొందించండి. చాలు. ఇది ఎలా తీసుకొని చూడంటే, ఇప్పుడు సంఘ పెద్దలుగా ఒక 3 నియమించారు. మిగతా ఉన్నటువంటి డేకిన్స్ బ్రదర్స్ని ఒక 4 నియమించారు. ఇది ఒక తరము. ఇప్పుడు మాతోనే ఇది వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వారికి వారి యొక్క పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ యొక్క పిల్లల్ని ఏం చేయాలంటే నెక్స్ట్ తరానికి వారిని ఇంప్లిమెంట్ చేయాలి. సత్య విషయంలో ఎదిగే విధంగా చేయాలి. ఇప్పుడు నా కొడుకు అంటే నేను నా కొడుకును మాత్రం కాదు, మిగతా ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఏం చేయాలంటే సపోర్ట్ చేసి పిల్లల్ని ఎదిగే రీతిలో తీసుకురావాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే సంఘ పెద్దకి ఉంది. ఇప్పుడు ఆయన మీరు చూడండి, చిన్నపిల్లలకి ఒక పని చెప్పండి, రేపు ఇలాగా ఈ పని చేద్దాంరా వచ్చేయరా అని చెప్తే ఫస్ట్ ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఎదగనియాలి, ఇలా చేస్తూ రావాలి.
మనం ఎదిగేది కాకుండా ఎవరిని డెవలప్మెంట్ చేస్తున్నాము, నెక్స్ట్ తరానికి కూడా మనం ఏం చేస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం ప్రియమైన సహోదరులరా. అందుకే ప్రయత్నిస్తున్నాం. ఇలా చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే, వాక్యం మాత్రం చదవండి నెక్స్ట్ స్లైడ్లో. ట్రైన్ అప్ ద చైల్డ్, నెక్స్ట్ వాక్యం. బాలుడు ఆ, నడవవలసిన త్రోవను ఆ, వానికి నేర్పుము, చూసారా వాడు ఆ, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చూసారా, దాని నుండి వాడు తొలగే పోడు ప్రియమైన సహోదరులారా. ఇప్పటి నుంచే అది నేర్పించాలి, అది ఫాలో చేయాలి. సంఘంలో చేస్తే వాళ్ళు కూడా బయట వెళ్ళరు. ఇది ఫాలో చేయాలి. నెక్స్ట్ 6వ పాయింట్, ఇది దురాశను ఎదుర్కొంటంలో సోదరులకు సహాయపడండి అంటున్నాడు. ఇది ఒక విషయాన్ని మనం చూస్తే ప్రియమైన సహోదరులారా, దురాశ అనేది ఈ లోకంలో అనేక ఉన్నటువంటి ప్రజలకి ఉంది, మనకైతే అది లేదని నేను భావిస్తాను. అంటే ఎలా అంటే ప్రియమైన సహోదరులారా, సంఘంగా ఒక అవసరత ఉంది, సంఘానికి ఒక అవసరత ఉంది. సంఘానికి బాగా ఆలోచించండి, సంఘానికి ఒక అవసరత ఉంది. ఇప్పుడు ఆ అవసరతకి నేనేం చేయాలి, సపోర్ట్ చేయాలి. నాకు ఒక అవసరత ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక బండి కొనాలి, నేను ఎక్లీషియాకి రావడానికి, నా ఫ్యామిలీ తీసుకురావడానికి ఎక్లీషియాకి చాలా కష్టంగా ఉంది. నేను బండి కొనాలి, ఎక్లీషియాకి ఒక అవసరత ఉంది. దేన్ని ప్రియారిటీ ఇస్తా? ఇప్పుడు నేను ఆత్మీయ ఎదగాలంటే నాకు బండి కావాలి, నేనేం చేయాలి? ఎక్లీషియాకి ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఈ రెండిట్లో మనం ఆలోచించాలి. ఆ అవసరత అనేది ఉంది. ఈ అవసరత సంఘానికి అందరికీ ఉపయోగపడుతుందంటే నాది సాక్రిఫైస్ చేయాలి. ఇది నా ఒక ఫ్యామిలీకి అయితే ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఏదో ఒక వస్తువు సంఘానికి ఏమవుతుందంటే ఆత్మీయంగా డెవలప్ అవడానికి అందరికీ ఉపయోగపడుతుందంటే నాదేం చేయొచ్చు, ఇలాంటి ఒక గుణలక్షణం కలిగి ఉండాలి. అంతే తప్ప మిగతా ఆలోచన అనేది మనలో ఉండకూడదు. దానికి మత్తయి రాసిన సువార్త 6:20లో కూడా ఆ వాక్యంలో మీరు చదువుకోండి. ఈ విషయం గురించి, గుణలక్షణం గురించి అక్కడ చెప్పడం మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులారా. అయితే ఈ గోల్ ఖచ్చితంగా మనం నెరవేర్చగలుగుతామా అంటే ఖచ్చితంగా నెరవేర్చగలుగుతాం. ప్రతి ఒక్క విషయాలు కూడా మనం చదువుకున్న విషయాలు ఖచ్చితంగా నెరవేర్చగలుగుతాం. ఆఖరి పాయింట్ మనం చూసినట్లయితే 7వ పాయింట్, లివింగ్ సాక్రిఫైస్. ఆత్మీయ అభివృద్ధికి త్యాగం చేయాలి, త్యాగం చేయటకు ప్రోత్సహించబడాలి. లివింగ్ సాక్రిఫైస్. దీనిలో మనము ప్రియమైన సహోదరులారా ఎలా చెప్తున్నాడంటే వాక్యం చూడండి బ్రదర్. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. ఇప్పుడు ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మీ పిలుపు విషయంలో మీరేం చేయాలంటే జాగ్రత్తగా త్యాగం చేయాలి. ఏ యొక్క విషయమైనా సరే. మనకు ఉదాహరణ చెప్తున్నాను. ఒక సహోదరుడు, సంఘంలో ఉన్నటువంటి సహోదరుడు, ఒక సహోదరునికి కారు ఉంది. ఒక సహోదరుడు వచ్చి, బ్రదర్ నేను సువార్త నిమిత్తం అక్కడ వెళ్తున్నాను, కారు ఇవ్వండి బ్రదర్ అని చెప్పి అడిగినప్పుడు మనం ఏమేమివ్వాలి? ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రియమైన సహోదరులారా, ఆయన తీసుకొచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆ కార్లో ఒక గీత, ఏదో ఒక డ్యామేజ్ స్క్రాచ్ అయినప్పుడు సహోదరు వచ్చి అంబుల్గా ఇలాగా టచ్ అయిపోయింది బ్రదర్ అన్నప్పుడు ఆ సహోదరుడు యొక్క మనసు ఎలా ఉండాలంటే, బ్రదర్ నువ్వు చేస్తే ఏమి, నేను చేస్తే ఏమి, పర్వాలేదు బ్రదర్, పోతే నెక్స్ట్ దాన్ని మార్చుకుందాం, నెక్స్ట్ ఏం చేద్దాం, మార్చుకుందాం అనేటటువంటి మనసు ఎవరికి వచ్చేయాలి? మనకు వచ్చేయాలి. అలాంటి మనసు మనకు వచ్చేసినప్పుడు నెక్స్ట్ రోజు ఆయన బండి తీసుకుని దొంగతనం పోయినా కూడా పోనీ బ్రదర్ పర్వాలేదు, నెక్స్ట్ దేవుడు మనకు కల్పిస్తాడు. అలాంటి ఒక మనసు అనేది మనలో వచ్చే త్యాగం. అందుకే ఆత్మీయ అభివృద్ధి కొరకు ఏం చేయాలి? త్యాగం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి, లివింగ్ సాక్రిఫైస్. మనకు ప్రియమైన సహోదరులారా, ఈ విషయాలన్నీ కూడా సేవ నిమిత్తము ఏక కార్యమైనా సరే మనం ఏం చేయాలంటే సాక్రిఫైస్ చేయాలి. అంటే ఈరోజు నాకు ఒక 1 lakh లేకుంటే ఎంతో ఒక మనీ ఈరోజు నాకు వస్తుంది, సండే వెళ్తే నాకు వస్తే దీనివల్ల నేను సంఘానికి ఏదైనా చేయొచ్చు. మన ఆలోచనలు ఈరోజు పోతే ఏదో అవసరం అన్నారు, ఈరోజు పోయి చేసేస్తే దానికి సంఘానికి ఇవ్వచ్చు. అది దేవుడు అంగీకరించడు. దేవుడు ఖచ్చితంగా దాన్ని అంగీకరించడు. అయితే దాన్ని సాక్రిఫైస్ వచ్చిస్తే దీనికైనా గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు ఇస్తాడు. ప్రియమైన సహోదరులారా, మన మనసు ఎలా ఉండాలంటే బైబిల్లో చూస్తే ఇలాగ అనేక మంది ఇక
సువార్త యుగంలో అనేక మంది ఉన్నారు. అపోస్తలుడైన పౌలు, ఆ 12 మంది నువ్వు చూసినారంటే యుదాసును చేసేస్తే అందరూ కూడా సాక్రిఫైస్ చేసినటువంటి వారి ప్రియమైన సహోదరులారా, ఈ 7 పాయింట్లో ఉన్నటువంటి విషయాల్లో మనం ఏం చేయాలంటే సాక్రిఫైస్ నేనేం చేయాలి అని చెప్పి ఒక మనసుతో మనం సంఘానికి రావాలి. నేనేం సాక్రిఫైస్ చేయాలి అనేటి మనసుతో మనము రావాలి అని చెప్పి ఇక 7 పాయింట్లు ఉన్న విషయాలు మనం చూసాం. ఇప్పుడు సంఘంలో ఉండవలసినటువంటి విషయాలు ఎలా ఉండాలి? ఏం బ్రదర్ ఏముంది సంఘంలో ఉండే విషయాలు? నెక్స్ట్ స్లైడ్ ఏంటి చూడండి. డు నాట్ ఆస్క్ వాట్ ద ఎక్లీషియా ఎక్లీషియా కెన్ డూ ఫర్ మీ, ఆస్క్. ఆస్క్ వాట్ చాలు, ఐ చాలు. కెన్ డూ ఫర్. చాలు. డు నాట్ ఆస్క్ వాట్ ద ఎక్లీషియా కెన్ డూ ఫర్ మీ, ఆస్క్. సంఘం నాకేం చేసింది? అలాంటి ఒక మనసుతో సంఘానికి రాకూడదు. అలాంటి ఒక మనసుతో ఏం చేయకూడదు, మనము సంఘానికి రాకూడదు. ఇప్పుడు అని చెప్తాడు, వాట్ ఐ కెన్ డూ ఫర్ ద ఎక్లీషియా. నేను సంఘానికి నేనేం చేస్తున్నాను? వాట్ ఐ కెనాట్ డూ ఫర్ ద ఎక్లీషియా. నేను సంఘం కోసం ఏం చేయాల్సినని అడగాలి. మనం అందరం అడుగుతున్నావా? నాకు వస్తే వందనం చెప్పలేదు, మాట్లాడలేదు అనేటి మనసు నాకు నచ్చలేదు బ్రదర్ ఎక్లీషియా, అందుకే నేను రాలేదు. ఎవరు కూడా ఒక ఆత్మికంగా నన్ను బలపరచలేదు. నువ్వు ఎందుకు వచ్చావు? మనం ఎందుకు వచ్చాము? అప్పుడు ఆలోచించాలి, నేను సంఘానికి నేనేం చేశాను? అలాంటి ఒక మనసుతో మనం రావాలి ప్రియమైన సహోదరులారా. సంఘము నాకేం చేస్తుంది అనేది ఆ యొక్క మనసుతో మనం రాకూడదు. ఆ ఇంగ్లీష్లో చూడండి ఎంత వర్డ్ బాగుందో, ఎంత బాగుంది చూడండి. వాట్ ఐ కెన్ డూ ఫర్ ద ఎక్లీషియా. నేను సంఘానికి నేనేం చేయాలనుకున్నాను, నేనేం చేస్తున్నాను. చాలా నేను సబ్జెక్ట్ దాన్నే చదువుతున్నాను. అంటే నేను ఇంతవరకు నేనేం చేశాను, నాకు బాధ అలా ఉంది. అంటే ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, నేనే పరిశీలించి చూసుకుంటున్నాను ప్రియమైన సహోదరులు. చాలా బాధ ఇస్తుంది. అంటే నేను 2 రోజులు ఈ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నప్పుడు నా కంట్లో నీళ్ళు వస్తుంది. అనేక సంవత్సరాలు జీవించేసాము. ఈ సంవత్సరం కొత్తగా అవకాశం దేవుడు కల్పించాడు. నేనేం చేయాలి, నేను ఎలా నడుచుకోవాలి అని తప్పన నాలో ఉంది, నా బాధ ఉంది. అయితే అంగీకరించేటటువంటి మనసు అందరిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ సంఘము ఒక సంఘంగా కూడి వచ్చిన తర్వాత బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈ అట్మాస్ఫియర్ని చూసి ఎలా ఉంటాడంటే తనలో గూస్ బంప్ రావాలి. అలా ఉండాలి ప్రియమైన సహోదరులారా. నెక్స్ట్ స్లైడ్ మీద టైం అయిపోయింది, సారీ క్షమించండి. ఇంకొక 5 minutes కంప్లీట్ చేస్తాను. చాలా ముఖ్యమైనటువంటి పాఠం కాబట్టి తీసుకుని వెళ్తున్నా. చూడండి, ఇప్పుడు నిజాయితీ గల అభిప్రాయాన్ని మరియు స్వయ పరిశీలన చేసుకోండి. బీ హానెస్ట్. ఎలా? సంఘానికి వచ్చిన తర్వాత ప్రియమైన సహోదరులారా, ఏ విషయమైనా కూడా నేను ముందుగానే చెప్పాను, ఒక బిజినెస్ మీటింగ్లో ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఒక క్వశ్చన్గా పెట్టకూడదు. ఒక క్వశ్చన్గా ఏం చేయకూడదు అంటే అది పెట్టకూడదు క్వశ్చన్గా. ఎలా చెప్పాలంటే హంబల్గా విషయాన్ని ఆ కార్యాన్ని నెరవేర్చే విధంగా మాట్లాడాలి. బ్రదర్ ఇది మీరు చేయలేదు, ఎందుకు చేయలేదు, క్వశ్చన్గా మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడకూడదు. ఏ విషయంగా కూడా ఎలా చెప్పాలంటే బీ హానెస్ట్, నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా మాట్లాడాలి. ఎలా మాట్లాడతాం ప్రియమైన సహోదరులరా? అది నీట్గా తెలియపరుస్తున్నాడు. ఒక ఎక్లీషియాలో ఇలాగ అందరూ ఫాలో చేస్తే సూపర్గా ఉంటుంది. ఎలా అంటే ఒక సహోదరుడు గురించి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి 10 మంది కలిసినప్పుడు ఆ వ్యక్తి గురించి ఏం మాట్లాడో 10 మంది కూడా అలానే మాట్లాడాలి. అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడకూడదు, అది తప్పు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి దగ్గర ఏం నువ్వు మాట్లాడినావో 10 మందితో మాట్లాడే సందర్భంలో కూడా ఆ విషయాన్నే మాట్లాడాలి తప్ప ఇక్కడొకలాగా అక్కడొకలాగా మాట్లాడకూడదు. నిజాయితీగా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి. ఏ విషయమైనా కూడా కానీ హానెస్ట్గా ఉండాలి. ఇది లేకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గుణ లక్షణాలు వెళ్ళిపోతుంది. నా గురించి ఈ సహోదరుని దగ్గర ఒకలాగా మాట్లాడడం, ఇంకొక సహోదరుని దగ్గర ఇంకొకలాగా మాట్లాడడం, అది ఏమవుతుందంటే అందరిని డిస్టర్బ్ చేస్తుంది. ఇంక్లూడ్ ప్రియమైన సహోదరుల సంఘ పెద్దలు మేము కూడా సరే అలా సరిగ్గా ఫాలో చేస్తే ఆత్మికంగా అభివృద్ధి చెందగలుగుతాం ప్రియమైన సహోదరుల. నెక్స్ట్
చూడండి, మరింత నిజాయితీగా స్వయ పరిశీలన మరియు ఆత్మికంగా అవసరాల గురించి బహిరంగ చర్చలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా మాట్లాడినప్పుడు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు నా గురించి పర్సనల్గా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, చెప్తున్నాను ఉదాహరణకి. మాట్లాడినప్పుడు నాతో ఆ వ్యక్తి మాట్లాడితే నేను ఏం చేస్తాను, ఓపెన్గా చెప్పగలుగుతాను. సారీ అడిగేదో లేదు, ఏదో క్షమాపణ కోరదో చేసేస్తాం. అది నాతో మాట్లాడకుండా కట్ చేసి మిగతా వారితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు, నన్ను చూసినప్పుడు డిస్టర్బ్ అవుతుంది. ఈయనంతే అనేటి మనసులో వచ్చేస్తుంది. నిజాయితీగా మాట్లాడాలి అంటున్నాడు ప్రియమైన సహోదరుడు. అందుకే చెప్తున్నాడు, కాలానికి అనుగుణంగా అంచనాలు లేదా అభిప్రాయం. అంటే ఎలా అంటే, ఉదాహరణకు సభ్యులు మీ ఆత్మిక అవసరాలు తీర్చబడుతున్నాయని అడగండి. ఇది ఏం చేయాలంటే, సంఘంలో ఒకవేళ ఇలా జరిగినప్పుడు సంఘంలో నీకు ఆత్మిక అభివృద్ధికి ఇలా విషయాలు డిస్టర్బ్ అవుతుందంటే ఖచ్చితంగా మీరు ఏం చేయండి, హానెస్ట్గా నిజాయితీగా సంఘంలో ఉంచండి, మాట్లాడండి అంటున్నాడు. మాట్లాడాలి. మాట్లాడుకుంటా మనం పర్సనల్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే అది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ప్రియమైన సహోదరులు. ఇది మనం చేయకూడదు అంటున్నాను. నెక్స్ట్ లాస్ట్గా చూడండి, 1 Thessalonians 5:12 మార్చాలని. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. చూడండి, మీకు పై వారండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, సహోదరులారా, మీ పిలుపు ఏర్పాటును నిశ్చయం చేసుకుని మరీ జాగ్రత్తగా ఉండండి. ఎవరు అని చూసినట్టయితే, ఇప్పుడు సంఘ పెద్దగా నియమించినటువంటి వారికి కుటుంబం ఉందా లేదా, పిల్లలు ఉన్నారా లేదా చెప్పండి. సంఘబద్ధంగా మీరు నియమించేశారు. ఇప్పుడు మీకు ఈ పాటని రెడీ చేసి తీసుకురావడానికి నాకు 1 వీక్ పట్టింది. ఒక వారం పట్టింది. దీన్ని పీపీటీ రెడీ చేయడానికి బ్రదర్గా 2 రోజులు పట్టింది. ఇప్పుడు తీసుకొచ్చి మీ ముందు ఈ పాఠాన్ని ప్రజెంటేషన్ నేను చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు సంఘానికి అభివృద్ధి పరచడానికి కొన్ని విషయాలు తెలియపరుస్తాం. అలా తెలియపరిచినప్పుడు అందరూ సపోర్ట్ చేసినప్పుడు ఆ సంఘము అభివృద్ధి చెందింది. ఆత్మిక విషయంలో చెందింది. మీరందరూ సపోర్ట్ చేయాలి. లేదు, మీరు క్వశ్చన్ చేస్తూనే ఉంటే ఈ సంఘము అభివృద్ధి అనేది ఎలా క్వశ్చన్ చేయాలని చెప్పాను. క్వశ్చన్గా పెట్టకూడదు. అది ఎలా పెట్టాలి, హంబల్గా రిక్వెస్ట్గా పెట్టాలి సంఘం మధ్యలో. అలా పెడితే ఖచ్చితంగా, ఇప్పుడు చూడండి, ఇలాంటి ఒక సందర్భంలో ఏమవుతుందంటే ఈ యొక్క సంఘ పెద్దలకి కూడా చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క సంఘాన్ని నడిపించడానికి, సత్యాన్ని తెలియపరచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు డిస్టర్బ్ చేస్తూనే ఉంటే ఆత్మికంగా మిమ్మల్ని డెవలప్మెంట్ చేయలేము, మేము డెవలప్మెంట్ కాలేము. ఇవన్నీ కూడా అర్థం చేసుకొని సంఘంలో నడవాలి ప్రియమైన సహోదరుల. ఈ యొక్క గోల్ కంప్లీట్ చేయాలంటే సంఘ పెద్దల చేతిలో లేదు. ఈ గోల్ కంప్లీట్ అవ్వాలంటే సంఘ పెద్దల చేతిలో లేదు, సంఘంలో అందరి చేతిలో ఉంది. ఓకేనా? మనమందరం ఎక్లీషియాగా రావడం దేని కొరకు? అభివృద్ధి చెందడానికి మాత్రమే, అనేక సత్యాలు నేర్చుకోవడానికి మాత్రమే మన సంఘంగా కూడి వస్తున్నాం. అయితే మానసిక రీతిలో మాట్లాడకూడదు ప్రియమైన సహోదరులరా. మనమందరము కూడా మానసిక రీతిలో ఏది కూడా మనం మాట్లాడదు. దీనిలో మనకు ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసుకొని ఒకరి దగ్గర తెలియనటువంటి వ్యక్తి దగ్గర, తెలిసినట్టు వ్యక్తి దగ్గర పోయి నేర్చుకోవాలి. తెలియనట్టు వ్యక్తి ఇలా ఫాలో చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఎలా చెప్తున్నా అంటే, గలాతీయులు 6:2. నెక్స్ట్ స్లైడ్ అండి. గలాతీయులు 6:2. వారి గలాతీయులు కూడా కింద చూస్తుంది. నెక్స్ట్ స్లైడ్. అది రివిజన్ చేయాలి. కిందకి వచ్చేసాను బ్రదర్, లాస్ట్కి వచ్చేసాను బ్రదర్. ఒకని భారములనొకడు భరించి ఆ. ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చూసారా, ఒకరి భారములు ఒకరు భరించుకోవాలి. ఇలాగ క్రీస్తు నియమాన్ని పూర్తిగా మనం నెరవేర్చాలి. ఎప్పుడు ఇలాంటి ఒక గోల్ని కంప్లీట్ చేస్తామో ఖచ్చితంగా వాళ్ళు ఎలా ఉంటారంటే, నెక్స్ట్ స్లైడ్, ప్రకటన 5:10. మా దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. చూసారా ప్రియమైన సహోదరులారా, ఈ మార్గంలో ఇప్పుడు మనం చూసినట్టు ఈ మార్గం ఇవన్నీ రివిజన్ చేయాలంటే ఇంకా నాకు 10 నిమిషాలు పడుతుంది. మీరు కావాలంటే తర్వాత ఆడియో వినండి. ఈ మార్గంలో ఎక్కడ ఉన్నాం అని తెలుసుకోవాలి. ఈరోజు చెప్పినటువంటి పాఠంలో ఏ యొక్క మార్గంలో మనం నిల్చున్నాం,
ఎలాంటి ఒక ప్రాసెస్లో మనం ఉన్నాం. దేవుడు మనకు ఎంత మటుకు నేర్పిస్తున్నారో అది నేర్చుకొని, ఆత్మీయ ఫలాలను నేర్చుకొని, క్రియల ద్వారా చేస్తూ మనకి ఆత్మీయ ఫలాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఈ స్థితికి చేరడానికి, ఈ యొక్క స్థితి మా దేవునికి వారికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకం ముందు ఏలుదురు క్రొత్త పాట పాడుదురు. ఈ యొక్క స్థితికి రావాలంటే మనం ఈరోజు విన్న పాఠం అన్నీ కూడా ఆ గోల్స్ అన్నీ కంప్లీట్ చేస్తే సరిగ్గా దేవుడు మనకు ఇది చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. విన్న సత్య ప్రకారం దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించును గాక. సమయాన్ని ఎక్కువగా తీసుకున్నాను, చాలా పాట ముఖ్యం కాబట్టి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కాకని పక్షాన అడిగారంటే నేను తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. బ్లెస్సింగ్స్.